గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో మనం చూసి మన ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఈ రకంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మేము ఈ ప్రయత్నాన్ని చేయడానికి గల కారణం ఏమిటి అంటే కనుక, కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషం. ఎటువంటి ధర్మపరమైన కోరికలైనా సరే ఖచ్చితంగా తీర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది సత్యనారాయణ స్వామి వ్రతం. సాధారణంగా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుంటాం. వివాహం జరిగినా, గృహప్రవేశం జరిగినా, ఏం జరిగినా కూడా వ్రతం చేసుకుంటాం. అలాగే మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటే ఆ సమస్యలన్నీ తీరతాయి అని చెప్పేసి మనం అందరం కూడా పూర్వకాలం నుంచి కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. ఈ వ్రతం చేసుకునే వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ధర్మపరమైన కోరికలు ఏవైనా కూడా నెరవేరుతూ ఉంటాయి. అంత పరమ పవిత్రమైనటువంటి వ్రతం ఈ వ్రతం. అలాగే అశుభ సమయంలో కూడా, అంటే ఎవరైనా కాలం చేసిన తర్వాత కూడా, ఏటి సూతకం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదట చేసుకునేటటువంటి శుభకార్యం ఏదైనా ఉంది అంటే కనుక అది కూడా సత్యనారాయణ స్వామి వ్రతమే. అంటే శుభాన్ని ఇచ్చేటటువంటిది, కోరికలు తీర్చేటటువంటిది, మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేసేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. అంత విశేషమైనటువంటి వ్రతాన్ని సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇళ్లలోనూ అస్తమాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర రాష్ట్రాలలోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉంటూ ఉన్న కారణం చేత అక్కడ బ్రాహ్మణులు దొరకక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామంటే కుదరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసము ఎవరికైతే వ్రతం చేసుకుందాం అనేటటువంటి సమయంలో బ్రాహ్మణులు దొరకరో, ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారో, అలాంటి వాళ్ళ కోసం ఈ రకంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో మేమంతా కూడా ఈ రకంగా ఈ వీడియోలో చూపించి మీకు తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా వ్రతాన్ని చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మీరు ఈ రకంగా ఈ వీడియోని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, బ్రహ్మ లేనటువంటి పూజ పని చేయదు అని. కాబట్టి బ్రాహ్మణుడు లేకుండా పూజ అనేటటువంటిది పని చేయదు శాస్త్రం ప్రకారంగా. కాబట్టి మీకు కుదిరితే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు బ్రాహ్మణులు దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుల చేత మాత్రమే వ్రతాన్ని ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరికైతే బ్రాహ్మణులు దొరకరో, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అని ముందుగా గమనికగా తెలియజేస్తూ, అలాగే ఈ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి బియ్యం కానీ, దీనికి సంబంధించిన సామాగ్రి కానీ, దగ్గరలో ఏదైనా అర్చకులున్నా, ఆలయంలో అర్చకులున్నా, బ్రాహ్మణులు ఉన్నా కూడా వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలే తప్ప మీరు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోవడానికి మంచిది కాదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తూ ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి ముందర చెబుతాను, అవి ముందర మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి, అలాగే మండపాన్ని ఏ రకంగా సిద్ధం చేసుకోవాలో ముందర చూసి ఆ తర్వాత మనం ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అయితే ఈ పూజా సామాగ్రి అన్ని ఈ రకంగా సిద్ధం చేసుకుంటే మధ్యలో మనం లేవవలసిన అవసరం ఉండదు. భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. అయితే ముందుగా సత్యనారాయణ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఇలాంటి ఆసనం ఏదైనా వేసుకుని ఆ ఆసనం మీద ఇలాంటి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత ఇలాంటి వెండిది కానీ లేకపోతే రాగిది కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఈ రకంగా ఒక పంచీ కండువా కానీ లేకపోతే కనుక తువ్వాలు కానీ వేసుకుని ఈ రకంగా బియ్యం పోసి ఈ రకంగా పద్మం వేసి ఈ యొక్క మండపాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత దీపారాధన సిద్ధం చేసుకోండి. ఇలాంటి దీపారాధనలో 3 ఒత్తులు వేయాలి. అలాగే అగ్గిపెట్టెను సిద్ధం చేసుకోండి. దాని తర్వాత ఇలాంటి కలశని ఏర్పాటు చేసుకోండి. అంటే వెండి చెంబు కానీ, రాగి చెంబు కానీ, లేకపోతే ఇత్తడి చెంబు కానీ పెట్టుకుని దాంట్లో మామిడి కొమ్మ వేసి అక్కడ కొబ్బరికాయ పెట్టి దాని మీద రవికులు కూడా ఈ రకంగా తయారు చేసి ఈ కలశని ఇలా ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టుకోండి. పసుపు వినాయకుడు అయిన తర్వాత ఇలాంటి అక్షతలు కలిపి పెట్టుకోండి. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజలో నైవేద్యానికి బెల్లం మొక్క ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా కుంకుమ పెట్టుకోండి. అలాగే ఈ రకంగా గంధాన్ని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇవి అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు. ఈ రకంగా పంచామృతాలు 1 గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే ఇవి యజ్ఞోపవీతాలు. అలాగే ఇవేమో మనకి వస్త్రాలు అన్నమాట. ఈ రకంగా పత్తితోటి వస్త్రాలు, యజ్ఞోపవీతాలు తయారు చేసుకోండి. అలాగే ఒక చెంబుని ఖాళీగా ఉంచుకోండి. ఈ చెంబులో నీళ్లు పోసుకున్నట్లయితే కనుక
మనం పూజ చేసే సమయంలో ఆచమనం చేసినటువంటి పాత్రతోటి దేవుడికి నీళ్ళు అవి చల్లకూడదు కాబట్టి ఈ యొక్క చెంబులో కూడా నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాగ పంచపాత్ర, ఉద్ధరణి, అలాగే అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్ళు పట్టడానికి అలాంటిది ఏదైనా ఒక గిన్నె, ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా దగ్గర సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత మండపారాధనకి పసుపు కొమ్ములు, పోక చెక్కలు, చిల్లర రూపాయలు సిద్ధం చేసుకోండి. హారతి ఇవ్వడానికి హారతి ఇచ్చుకునేది సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక అరడజన పెట్టుకోండి. అలాగే ఇలాగ హారతి కర్పూరం సిద్ధం చేసుకోండి. అగరవత్తులు గుచ్చడానికి ఇలాంటిది ఏదైనా పెట్టుకోండి. గంటను సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలాగ పళ్ళెల్లో బియ్యం ఏర్పాటు చేసుకోండి. వెండి పళ్ళెమైనా పర్వాలేదు, లేకపోతే ఇత్తడి పళ్ళెమైనా పర్వాలేదు. తర్వాత తమలపాకులు సిద్ధం చేసుకోండి. అరటిపళ్ళు సిద్ధం చేసుకోండి. ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పళ్ళు ఏమైనా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే చిత్రపటానికి వేయడానికి ఇలాంటి పూలమాల ఏదైనా సిద్ధం చేసుకోండి. అలాగే స్వామివారి పూజకి ఇలాంటి తులసి దళాలు సిద్ధం చేసుకోండి. అలాగే విడి పువ్వులు కూడా సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగా కథల్లో కొట్టడానికి కొబ్బరికాయలు, మండపారాధన కొట్టడానికి ఒక 7 కొబ్బరికాయలు సిద్ధం చేసుకోండి మొత్తం. ఈ రకంగా అన్ని రకాల కార్యక్రమానికి దానితో పాటుగా స్వామివారికి నైవేద్యానికి ప్రసాదాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే కనుక మనకి మధ్యలో లేవలసిన అవసరం ఉండదు. మనం ఇప్పుడు సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీపారాధన చేయండి. అక్కడ అగ్గిపెట్టును తీసుకుని దీపాన్ని వెలిగించండి. అయితే దీపం వెలిగించేటప్పుడే సాధారణంగా మనందరికీ కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమండి గురువుగారు, ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ఆవునేతితోటి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. అందుకనే శ్లోకం కూడా చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాప భక్త్యా దీపం ప్రయత్స్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతుని నమోస్తుతే అని. అంటే 3 రకాల ఒత్తులతో దీపం వెలిగించమని మనకి శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ రకంగా 3 ఒత్తులతోటి ఇక్కడ దీపాన్ని వెలిగించారు. మీరు కూడా ఆ రకంగా 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోండి. ఇప్పుడు ఈ దీపారాధన పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఆ దీపానికి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధం అదిగో. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. గంధం పరికల్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. అలంకరణం కృత్వా. అలాగే దీపానికి 2 అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి పసుపు వినాయకుడిని చేసుకుని ఇలా బియ్యంలో పెట్టుకున్న తర్వాత ఆ పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యానం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. 3 చోట్ల పెట్టండి కుంకుమ బొట్టు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. పైరు కూడా పెట్టండి. ఈసారి ఆచమనం చేయండి. మొదట 3 సార్లు మగవారు ఆచమనం చేసిన తర్వాత ఆడవారికి పోయండి. తీసుకోండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. తాగండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. నీళ్ళు పక్కన వదిలిపెట్టేసేయండి. చేకడికేసుకోండి. ఈసారి ఆవిడపోయండి. అమ్మ అందులో అగ్గిపుల్ల తీసేసేయండి. అది ఆచమనం ఆవిడపోయండి. ఆచమ్య కేశవాయ నమః. తాగేసేయండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. పక్కన చీకటికేసుకోండి. గోవింద విష్ణు మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. ఓ పుష్పాన్ని అలాగ వినాయకుడి వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు అలా పెట్టుకోండి. ఇలా 3 వేళ్లతోటి అక్షతలు కొంచెం కొంచెం గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణీహిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీపురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. అక్షతలు మీ ఆడవారు ఎడమ పక్క వేసేయండి, మగవారు ఆడవారు ఎడమ చేతి పక్కకు వేసేసేయండి, అంతే. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పుచ్చుకోండి. ఓం భూ ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్ధ్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ఇక్కడ మేము ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు యొక్క తిథివార నక్షత్రాలు చెబుతున్నాము. మీరు ఏ రోజైతే వ్రతం చేసుకుంటారో ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు మీకు పంచాంగంలోనైనా ఉంటాయి లేదా క్యాలెండర్లోనైనా ఉంటాయి. కాబట్టి ఆ తిథివార నక్షత్రాలు చూసి ఈ రకంగా తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. ప్రస్తుతం శోభకృతనామ సంవత్సరం కాబట్టి ఆ రకంగా ఈ తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. శోభకృతనామ సంవత్సరే. ఇక్కడ ఆయనం ఉత్తరాయణం అయితే ఉత్తరాయణం, దక్షిణాయనం అయితే దక్షిణాయనం చెప్పుకోండి. ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం చెప్తున్నాం, మీరు ఆ రకంగా చెప్పుకోండి. దక్షిణాయనే. అలాగే ఈ ఋతువు వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతువు చెప్తున్నాం, మీరు అక్కడ ఋతువే ఉంటే అది చెప్పుకోండి. వర్ష ఋతువు. అలాగే ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం చెప్తున్నాం. అలాగే ఇది కృష్ణపక్షం కాబట్టి కృష్ణపక్షం చెబుతున్నాం. ఈరోజు తృతీయ కాబట్టి తృతీయ చెబుతున్నాం. కాబట్టి మీరు అక్కడ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటే అది చెప్పుకోండి. తృతీయాయాం వాసర వాసరస్తు భృగువాసరే శుభనక్షత్రే. ఈరోజు వారం ఏదైతే ఆ వారం చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇక్కడ మేము వీళ్ళ గోత్రాల నామాలు చెప్తున్నాము, గోత్రనామాలు. ఇప్పుడు మీరు ఇక్కడ మీ గోత్రనామాలు మనసులో తలుచుకోండి. మీ గోత్రం ఏమిటండి? తమసబాలగోత్రోద్భవస్య. పేరు శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తమసబాలగోత్రోద్భవతి. శ్రీదేవి నామధేవత్యాః కుటుంబస్య. పిల్లల పేర్లు తమస్పాలగోత్రోద్భవస్య సరయూ శ్రీధర్ రెడ్డి నామధేయస్య తమస్పాలగోత్రోద్భవస్య అశ్రితారెడ్డి నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. కుటుంబంలోని అందరి గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు సంకల్పం చెప్తాను, ఆ సంకల్పాన్ని మీరు అందరూ కూడా చెప్పండి. నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం అనేన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇక్కడ మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నా కూడా ఆ కోరికను కూడా మనసులో తలుచుకొని అప్పుడు అక్కడ ఉంగరం వేలుతోటి నీళ్ళు ముట్టుకోండి. మహాగణపతి పూజాం కరిష్యే నీళ్ళు ముట్టుకోండి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. అవి అక్షతలు తీసుకోండి, నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రత్యేకంగా ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకోమన్నాను కదా, ఆ చెంబు తీసుకోండి. అంటే పూజకి అంటే దేవుడి మీద నీళ్లు చల్లడానికి నైవేద్యం పెట్టడానికి మనం ఆచమనం చేసినటువంటిది ఎంగిలి పాత్ర పనిచేయదు కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి చెంబు పెట్టుకుని దీనికే కలశారాధన చేసుకోవాలి మనం.
ఇది అలా పెట్టుకుని దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోధయుజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య, కలశలో కొంచెం గంధం వేయండి. ఇగో ఇలాంటి పుష్పం తీసుకోండి. ఈ పుష్పం తీసుకుని పుష్పాన్ని గంధంలో ముంచి వేసేసేయండి. అందులో కలశే గంధ పుష్ప 2 అక్షతలు వేయండి. అక్షతలు కూడా అందులో వేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య, చేయి మూత వేయండి. అలాగా మగవారు చేయండి, అలాగా చేయి మూత వేయండి. అలాగా ఇద్దరు కూడా ఓం ఆ కలశే ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓం ఆపో వా యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం తీసేసేయండి. ఈసారి ఆ పుష్పంతో అందులో శ్రీకారం చుట్టండి. ఆ కలశలో అందులోనే శ్రీకారం చుట్టండి. కలశస్య ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. అందులో నీళ్లు దేవుడి మీద చల్లని పుష్పంతో దేవం దేవుడి మీద జల్లిన తర్వాత ఆత్మానం మీ మీద జల్లుకోండి. ఆత్మానం అలాగే పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. ముందర పసుపు వినాయకుడికి పూజ అంతా చేయాలి. అక్షతలు వేయండి. అలాగా 3 వేళ్లతోటి పూజ చేయాలి. అక్షతలు వేసినప్పుడు కానీ ఏ పూజ చేసినా ఈ వేలు పనిచేయదు. కాబట్టి ఈ 3 వేళ్లతోటే ఏ పూజ అయినా చేస్తుండండి. ఇలా అక్షతలు పూజ చేయండి గణపతి మీద. ధియాయామి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఆ పుష్పంతో దేవుడి మీద నీళ్ళు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళా ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు జల్లండి గణపతి మీద. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినాముఖాకరత్ప్రణ ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థవితోత్పునాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోష చ మధువత్పార్దివగం రజః మధుజ్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధువాగు అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య భాజైతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు ఇలాంటి ఉద్ధరణ తీసుకుని ఇలా గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి స్నానం అయింది కాబట్టి తర్వాత వస్త్రం. ఇక్కడ ఇందాక చూపించినట్టుగా ఈ రకంగా వస్త్రాలు తయారు చేసుకున్నారు కదా, ఈ వస్త్రాలు తీసుకుని నమస్కారం చేసుకోండి. పట్టుకోండి, వస్త్రం పట్టుకోండి. ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేన సుదిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి అలా గణపతి దగ్గర వస్త్రాలు. ఒకవేళ వస్త్రాలు కనుక మీరు తయారు చేసుకోకపోతే అక్షతలు వేసేసేయండి. అలాగే యజ్ఞోపవీతాలు చేసుకోమని చెప్పాను కదా, ఈ రకంగా యజ్ఞోపవీతాలు తయారు చేసుకుని యజ్ఞోపవీతాలు 2 పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గణపతి దగ్గర.
గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలాగే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పుష్పం సమర్పయామి, వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. గరిగ్గడ్డి ఉంటే గరిగ్గడ్డి పూజ చేయొచ్చు, లేదా అక్షతల పూజ చేయొచ్చు. ఇప్పుడు అక్షతల పూజ చేయండి 3 వేలతోటి కూడా. ఓం ఓం అనుకుంటున్నాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు. ఈసారి అగరబత్తులు వెలిగించండి. అగరత్తులు వేగించి చూపించండి. ఇలా పట్టుకుని ఇలా చూపించాలి. 3 సార్లు ఇలా స్వామివారికి తిప్పి ఆ తర్వాత ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతితో ఇలా చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుత ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. ఇలా గుచ్చేది ఏదైనా ఉంటే గుచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందాక చెప్పినట్టుగా ఉద్దరంతో నీళ్ళు అలా వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెల్లం ముక్కల్ని ఈ రకంగా గణపతి పక్కన పెట్టుకొని ఆ బెల్లం ముక్కల మీద అలాగే అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ రకంగా అరటిపళ్ళని తమలపాకులో పెట్టి ఇలా పెట్టి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద కూడా ఆ కలశంలో నీళ్ళు జల్లండి. ఓం ఓం ప్రోక్ష్య పరిశిక్య పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలిపలేనివే దయామి. 5 సార్లు చూపించండి అలా గణపతికి. ఏదైనా పుష్పం పుచ్చుకుని ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ అని అలా 5 సార్లు చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. 2 మళ్ళీ నీళ్ళు చుక్కలు అలా వదిలిపెట్టండి ఉద్దరంతో. హస్తౌ ప్రక్షాళయామి. ఇలా చూపించి అలా వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి 3 తమలపాకులు ఓ పోక చెక్క తీసుకుని ఆ పోక చెక్క ఇవ్వండి. 3 తమలపాకులు 2 పోక చెక్కలు పెట్టి, ఒక పోక చెక్క పని చేయదు, ఏదైనా 2 పళ్ళు పెట్టాలి. 2 పోక చెక్కలు పెట్టి తాంబూలం గణపతి దగ్గర పెట్టేసేయండి. పట్టుకోండి, ఇలా పెట్టేయండి. తాంబూలం ఈ పక్కన పూగే పలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుధం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఆ తర్వాత హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి. అలాగే గంట కొట్టుకోవాలి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా ఒక నీళ్ళు చుక్క చల్లండి. అది కళ్ళకద్దుకోండి. హరాహర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఓ చిల్లర పైసా పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఆవిడ కూడా ఓ చిల్లర పైసా ఇవ్వండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజ. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. అలా నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పోయండి, అక్కడ పల్లెల్లో వదిలిపెట్టేసేయండి అరివేణంలో. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు మగవారు ముందర మీ శిరస్సు మీద వేసుకుని తర్వాత మీ ఆడవారి శిరస్సు మీద వేయండి. గణపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. ఈసారి ఒక పుష్పం తీసి ఆడవారికి ఇవ్వండి. పుష్పం తల్ల పెట్టుకోండి ఆడవారు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఆ పళ్ళాన్ని ఒకసారి పట్టుకుని పైకెత్తి కింద పెట్టండి. 3 సార్లు అలా ఎత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటిదాకా కూడా గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు మనం స్వామివారికి సంబంధించినటువంటి మండప ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు వినాయకుడిని తీసి అక్కడ సత్యనారాయణ స్వామివారి యొక్క మండపం ఉంది కదా, ఆ మండపం దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ పళ్ళాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పళ్ళెల్లో బియ్యం కూడా బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఇప్పుడు మనం మండప ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ మండపారాధనకి తమలపాకులు నేను ఏ రకంగా వేస్తున్నానో ఆ రకంగా వేసుకుని అందులో ఈ యొక్క పోక చెక్కలు, చిల్లర రూపాయి, పసుపు కొమ్ము 3 అలాగే ఒక పుష్పాన్ని ఒక్కొక్క ఆకులోనూ కూడా పెడుతూ ఉండాలి. ఆ రకంగా మీరు అందరూ కూడా చేసుకుంటూ ఉండండి. ముందుగా మండపారాధన ప్రారంభం చేసుకుందాం. అక్షతలు మగవారు ఇందాకట్లా ఆడవారు ఎడమ పక్కకు వేసేసేయండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రారబ్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతో శ్రావణమాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః వాసరస్తు భృగువాసరే. ఇందాక నేను ఎలాగైతే తిదివార నక్షత్రాలు చెప్పానో అవి ఇక్కడ కూడా చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. ఇక్కడ యా తమస్పాల గోత్రోద్భవస్య పేరు శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తమస్పాల గోత్రోద్భవతి. శ్రీదేవి నామధేయస్య తమస్పాల గోత్రస్య సర్యు శ్రీధరెడ్డి నామధేయస్య తమస్పాల గోత్రస్య అశ్రితారెడ్డి నామధేయస్య సుకుటుంబస్య. ఇలా గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళా నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది కూడా నెరవేరాలి అని మనసులో సంకల్పం చేసుకోండి. అది ధర్మపరమైన కోరిక మాత్రమే కోరుకోవాలి, లేదా అక్కలేని కోరికలు కోరుకుంటే నెరవేరవు. ధర్మపరమైన కోరికలు ఏదైనా సరే, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, లేకపోతే ఆరోగ్యం కావాలి, సంతానం కావాలి, ఇలాంటి ఏ కోరికనైనా సరే ధర్మపరమైన కోరికలు కాబట్టి అలాంటివి కోరుకోండి. సిద్ధ్యర్థం అలాంటి కోరుకున్న తర్వాత అక్షతలు తీసుకోండి. మగవారు ఇందాకట్లాగా, ఆడవారు నీళ్ళు పోయండి, అరివేణంలో వదిలిపెట్టేయండి. యథాశక్తి
నవగ్రహ మండపారాధనం కరిష్యే. సత్యనారాయణ స్వామి దేవత వ్రత మండప ఆరాధనం కరిష్యే. సరే పక్కన పెట్టేసుకోండి. సారి భూమి మీద చేయవేయండి. ఓం భూమి మీద భూమిర్భూమ్నా ద్యౌర్వర్ణ అంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యజిదేగ్నమన్నాథమన్నాధ్యాయాత దే. ఈసారి వస్త్రం మీద చేయవేయండి. యువం వస్త్రాన్ని పేపసావసాధే యువోరచిద్రామందవసర్గా అబాధృతమను తాను విశ్వత్తేన మిత్రాపరణాసచేతే. బియ్యం మీద చేయవేయండి. సారి ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. చాలు. ఈసారి ఆడవారు ఈ యొక్క పోక చెక్కలు, చిల్లర రూపాయలు, పశువు కొమ్ములు, పువ్వులు పట్టుకోండి. ఈసారి ఆ 4 రకాలు కూడా మీ మగవారికి ఇస్తూ ఉండండి. మగవారు నేను ఆకు వేసిన చోటల్లా పెట్టుకుంటూ ఉండండి. అలాగే మీరు కూడా ఎక్కడ నేను ఆకు పెడుతున్నానో చూసి మీరు కూడా మండపంలో ఆకు పెట్టుకుని ఆ రకంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా గణపతి. ముందుగా మనకి ఏమిట్రా అంటే కనుక పంచలోకపాలకులు వస్తారు. అంటే గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, అలాగే గౌరీదేవి, అలాగే నవగ్రహాలు వస్తాయి, అలాగే అష్టదిక్పాలకులు వస్తారు. ఈ ఆరాధన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి యొక్క కలశ అలాగే ప్రతిమను కూడా మనం ఆరాధన చేసుకుంటాం. కాబట్టి ముందుగా పంచలోకపాలకుల యొక్క ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా చూసి మీరందరూ కూడా ఆరాధన చేసుకోండి. అయితే ఉత్తర సమాప్తిగా చేయాలి అని అంటే కనుక ఇప్పుడు మనం ఇది తూర్పు అనుకోండి. తూర్పు అయితే కనుక ఇటు నుంచి ప్రారంభం చేసుకుని దక్షిణం నుంచి ప్రారంభం చేసుకుని ఉత్తరానికి పూర్తయ్యేలాగా ముందర తవలపాకులు వేసుకోవాలి. మీ మండపం ఇలా ఉందనుకోండి, దీన్ని ఎలా పెడుతున్నారో ఆ రకంగా చూసుకోండి. ఇది తూర్పు మండపం. కాబట్టి ఇప్పుడు నేను గణపతిని ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మాదేవానాం పదవీకవీరావృషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనోగుద్రానాగస్వతిర్వనానాగం సోమపుత్రమత్యేద్రేపన్నో బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానద దీపదం సమోఢమస్యవాగం సురే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓచేమ శంతమగు హృదే రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీమి మాయసలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా ప్రమేవ్యమన్ను గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. యజమాన్యస్య పంచలోకపాలక ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా పంచలోకపాలకులు పూర్తయ్యారు. ఇప్పుడు మనం నవగ్రహాలను ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ముందుగా సూర్యుడు మయంగా ఉంటాడు కాబట్టి మధ్యగా పెట్టుకోవాలి. ఓం ఆసత్యేన రజసా వర్తమానోని వేషేన మృతం మర్త్యంజ హేరణ్యయేన సవితారథేన దేవోయాతి భవనా విపశ్యన్ను సూర్యగ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలాగే దక్షిణం తర్వాత ఉత్తరం పెట్టుకోవాలి. కాబట్టి సూర్యుడికి అధిదేవత ప్రత్యధి దేవత. సూర్యగ్రహాధిదేవతం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే ఓచేమ శంతమగు హృదే రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేతసం ఆస్య యజ్ఞస్య సుకృతం అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత యజమాన్యస్య సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి చంద్రుడు ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఉంటాడు కాబట్టి చంద్రుడిని ఇక్కడ పెట్టుకోవాలి. ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజ్యస్య సంగతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అప్సుమే సోమో బ్రవేదంతర విశ్వాని భేషజ అగ్నించ విశ్వసం భౌమాపత్య విశ్వభేషజీ అపావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత యజమాన్యస్య ఓం గౌరీమి మాయసలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా ప్రమేవ్యమన్ను గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత యజమాన్యస్య చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు చంద్రుడు పూర్తయ్యాడు. ఇప్పుడు మనం కుజుడిని ఆరాధన చేసుకుంటాం. అంటే అంగారకుడు అనమాట. అంగారకుడు ఎక్కడ ఉంటాడంటే కనుక సూర్యుడికి దక్షిణ వైపు ఉంటాడు. ఓం ప్రతి తవలపాకుని కూడా ముచ్చుకు తీసేసి పెట్టుకుంటూ ఉండండి. ఓం అగ్నిర్మోర్ధా దివ కృత్పతి పృథివ్యా అయం అపాకం రేతాకం సజన్వతి అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం స్యోనా పృథివీ భవాన్ రక్షరా నివేశని యచ్చాన శ్రమ సప్రధాః పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రస్య పతినా భజగం హితేనే భజయామసి గామస్వం పోఢేత్రమాసనముడాతి దృశే క్షేత్రబాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత యజమాన్యస్య కుజగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు కుజుడు పూర్తయ్యాడు. ఇప్పుడు బుధుడి యొక్క ఆరాధన చేస్తున్నాం.
బుధుడు ఎక్కడ ఉంటాడంటే కనుక ఈశాన్యంలో ఉంటాడు, అంటే సూర్యుడికి ఇక్కడ ఈశాన్యంలో అనమాట. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యానిష్టా పూర్తే సగుంసర్యథామయంచ పునః కణ్వగ్గుస్తా పితరం యువాన్ మన్వాతాగుంసి త్వేదంతమేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఇదం విష్ణురవిచక్రమే త్రేధానత దేపదం సమూఢవస్యమాగుంసురే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స్వభావం విశ్వతా వృత్త అర్చతిష్టదశాంగుళౌ నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు బృహస్పతి అంటే గురుడు అనమాట. గురుడు ఎక్కడ ఉంటాడు అంటే కనుక సూర్యుడికి ఉత్తరం వైపున ఉంటాడు. ఓం బృహస్పతే అతీతయోరుహాద్యమద్విభాతికృతమజ్జనేషు ఏదేర్చవసత ప్రజాత తస్పాసు ద్రవణందే చిత్రం బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతస్సురుచోబేన ఆవహ సబుద్ధనియా ఉపమా అస్య విష్టా సతస్సుయో నమసతశ్చ వివహ బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రమరుత్వ యః పాహి సోమం యథాచార్యాతే అభిపస్వతస్య తవ ప్రణీతి తవ శోరశర్మన్నావిభాసంత కవయస్యజ్ఞాః ఇంద్రం మరుత్వందమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య గురుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు గురుడు పూర్తయ్యాడు. ఇప్పుడు శుక్రుడు యొక్క ఆరాధన. శుక్రుడు ఎక్కడ ఉంటాడు అంటే కనుక సూర్యుడికి తూర్పు భాగంలో ఉంటాడు. ఓం శుక్రంతే అన్యజ్యతంతే అన్యత్ విశ్వరూపే అహనే ద్యవరివాసి విశ్వాహి మాయా అవజస్వదావో భద్రాతే పోషణిరాయద్రస్తు శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రాణి మాశునారు సుసపత్ని మహమశ్రమం నహ్యస్య అపరంచనతరసామర్దేపతి ఇంద్రాణిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు శుక్రుడు పూర్తయ్యాడు. ఇప్పుడు శనేశ్వరుడు. శనేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే కనుక సూర్యుడికి కింద భాగంలో ఉంటాడు, అంటే పశ్చిమంలో ఉంటాడు అనమాట. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య శంబాతో వా అత్తరపాపశ్రద శ్రేచర్గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతేనత్మదేతాన్యన్యో విశ్వాజాతాని ప్రతాపమువ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయగుస్యామపతయోరయీణాం ప్రజావతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ సోమకం సునత యమాయ జోహతా హవిః యమకుమ్మ యజ్ఞోగచ్చగ్నిదూతారం కృతః యమమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య శనైశ్చర గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు శని పూర్తయ్యాడు. ఇప్పుడు రాహువు. రాహువు ఎక్కడ ఉంటాడు అంటే కనుక నైరుతి భాగంలో ఉంటాడు సూర్యుడికి. ఓం కయానశ్చిత్ర ఆభౌతోతేసిదావృత సఖా కయాచత్రయావృత రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఆయంగా పుష్పరత్నమే దశరన్ మాతరం పునః పితరంచ ప్రియం శుభః గామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమోస్తేభ్యో ఏకే చ పృథివ్యమనో ఏ అంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు రాహు పూర్తయ్యాడు. ఇప్పుడు కేతువు. కేతు ఎక్కడ ఉంటాడు అంటే కనుక సూర్యుడికి వాయువ్యంలో ఉంటాడు. ఓం కేతుం కృణమన్న కేతవేపేషో మర్యాపేషే సమషద్భిర్జాయథా కేతు గణమావాహయామి స్థాపయామి పూజయామి సచిత్రచిత్రం చితయం తమస్మే చిత్రక్షత్రచిత్రతమయోధాం చంద్రం రయం పుర్వీరం బృహంతం చంద్రాపగృతైవ స్వా చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మదేవానాం పదవీక్య వినామశిర్విప్రాణా మహిషో మృగాణాం శ్యేనోగుద్రానాగస్వధిత్రవనానాగం సోమ పవిత్రమత్య ద్రవన్నో బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత యజమాన్యస్య కేతు గణ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు నవగ్రహాల యొక్క ఆరాధన పూర్తయింది. ఇప్పుడు మనం అష్టదిక్పాలకుల యొక్క ఆరాధన చేస్తాం. ముందుగా ఇంద్రుడు తూర్పు భాగంలో ఉంటాడు. ఓం ఇంద్రం వో ఇక్కడ పెట్టండి. ఓం ఇంద్రం వో విశ్వతత్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత అగ్ని ఆగ్నేయంలో ఉంటాడు. ఓం అగ్నిందోతం వృణేమహే హోతారం విశ్వవేతసం అసి యజ్ఞస సుకృతం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత యముడు దక్షిణంలో ఉంటాడు. ఓం యమాయ సోమకం సురత యమాయ జోహతా హవిః యమకుమ్మ యజ్ఞోగచ్చగ్నిదూతారం కృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. సారి నైరుతి దిగ్భాగంలో నిరుతుడు. మోషణ పరా ఆపరా నైరుతృష్ణ ఆపదేదు పదేశు తృష్ణయాస నైరుతం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి వరుణుడు అంటే కనుక పశ్చిమ దిగ్భాగంలో ఉంటాడు. ఓం ఇమమ్మే వర్ణశ్రుదేహ మధ్యాది మృడయ వామవస్యురాజకే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత వాయువ్యం.
ఓం తవ వాయువ్రతుష్టుజామాతరద్భుత అవాంశ్యామృడేమహే వాయుం దిప్పాలమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత కుబేరుడు ఉత్తరంలో ఉంటాడు. ఓం సోమో ధేనుకం సోమో అర్వంతమాసుకం సోమో వీరంకర మణ్యం దదాదు సాధన్యం వెదజగం సభయం పితశ్రవణం యోజదాస తస్మై కుబేరం దిప్పాలమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత ఈశాన్యంలో ఈశానుడు. తమీశానం జగతస్తస్తు షష్పతిం ధీంజన మమవసే హోమహే వయం పోషాణో యథావేత సామసుతృదేరక్షితా పాయిరదబ్ధ స్వస్థయే ఈశానం దిప్పాలమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు అష్టదిక్పాలకులు పూర్తయ్యారు. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క కలశని ప్రతిమని కూడా ఆరాధన చేసుకుందాం. ముందుగా ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగే చ దహితా సర్వే కలశాంబసమాశ్రితాః. మధ్యే కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఇందులో కొంచెం నీళ్ళు పోయండి, కొంచెం నీళ్ళు పోయండి అందులో. ఓం ఇమమ్మే వ్రణశ్వరదేహ మధ్యాజమృయా తామవ సురాజకే. ఈ రకంగా మధ్యలో కలస పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోయండి. తర్వాత ఇలాంటి మామిడి కొమ్మ అందులో వేయండి. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహందే పురుషపరి దేవానో దూర్వే ప్రతరు సహస్రేణ శతేన చ. ఈ కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. యా ఫలనీర్యా అఫలా పుష్పాయా చ పుష్పణే బృహస్పతి ప్రసోత ఆస్థానం ముంచంత కుమహ సహా. అలాగే ఈ వస్త్రానికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం యవం వస్త్రాన్ని పేపసాపసాధే యవోరచిత్రామంతవ సర్గాః అవాచరితమరుతాని విశ్వత్యాని మిత్రావరణా సచేతే. తర్వాత ఓ పుష్పం తీసుకుని ఇలా పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రసోవతి ఫలనేర ఫలావత అశ్వాయువ శజత్తరేర్వేరుదః పార ఇష్టవాహ. ఈ రకంగా కలశ పెట్టుకున్న తర్వాత సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రతిమను తీసుకుని ఇలా పెట్టుకోండి. ఎడమ చేయి పెట్టండి, ఎడమ చేతిలో పెట్టుకోండి ఇలాగ. అది అలా పెట్టుకుని ఆ పంచామృతాలతో స్నానం చేయించండి. ఓం ఆప్యాయ స్వసమేజతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినాముకాకృత ప్రణా యోగం సుదారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థవితోత్పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషతి మధువత్పార్థిపకం రజః మధుద్యోరస్థనః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాత్వీర్గావో భవంతునః. తర్వాత ఈ నీళ్ళు కూడా చల్లండి. అక్కడ ఆకుని చూడండి, అక్కడ కింద ఆకు మామిడాకుంది, మా ఆకుతో చల్లండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యావశవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. చాలు. పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధాధిక స్నానం సమర్పయామి. ఆ పాలు అక్కడ పక్కన వదిలిపెట్టేసేయండి. ఆ పళ్ళెని తీసుకోండి, పళ్ళెల్లో పాలు వంపేసేయండి. సరే, ప్రతిమకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధం అదిగో. సరే, తమలపాకుతో సహా ఇక్కడ పెట్టేసేయండి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారత దేవతం సమోఢవస్య భాగం సరే సక్కుతో వివిధ నాపనంతో యత్ర ధీరామనసా వాచమక్రత అత్రాసఖాయ సఖ్యాన జానదే భద్రేశా లక్ష్మీర్హితాది వాచి. ఈసారి పోక చెక్క, చిల్లర పైసా, పసుపు కొమ్ము, పుష్పం తీసుకోండి. తీసుకుని అక్కడ ప్రతిమ దగ్గర పెట్టేసేయండి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ ఇలా ముట్టుకోండి. స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఓం అసునేతే పునరస్మాసు చక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్మస్యేమ సూర్యమచరందమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతబాప ప్రాణానేవ యథా స్థానమోపయదే. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. చాలు. 2 నక్షత్రం వేయండి ప్రతిమ మీద. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ
స్థిరాసనం కురు. ఇప్పటిదాకా కూడా ఆరాధన అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం పూజాది కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రతిమ దగ్గర, అలాగే కలశ దగ్గర, అలాగే అక్కడ ఉండేటటువంటి పటం దగ్గర కూడా 3 చోట్ల కూడా పూజ చేస్తూ ఉండాలి. పుష్పాల దగ్గర పెట్టుకోండి. ఈ పుష్పాలు కూడా తీసుకోండి. సరే, ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ధ్యానం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రమాసహిత సత్యనారాయణ స్వామిని నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. వేసేయండి పుష్పంలాగా. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ముచ్చుకలు తీసేస్తూ ఉండండి. పుష్పాలకి ముచ్చుకలతో పూజ చేయకూడదు. ధ్యానం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స్వభావం విశ్వదావృత్త అర్చితిష్టదశాంగళౌ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. నవగ్రహ మండపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి. వేసేసేయండి అలాగా. పురుష బళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి అలాగా. ఈసారి ఆ చెంబు తీసుకొని ఒక ఆకు వేసి నీళ్ళు చల్లండి. ముందర ఆవు పాలు తీసుకోండి. పంచామృతాలు తీసుకోండి. పంచామృతాలు తీసుకుని ఈ యొక్క ప్రతిమ మీద, కలశ మీద, ఆ చిత్రపటం మీద, నవగ్రహ వాటి మీద కూడా ఆవాహన చేసిన వాటి మీద కూడా జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుదే విశ్వతస్వామ వృష్ణయం భవావాజ్యస్య సంగతే దధిక్రావణో ఆకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభిన ముఖాకర్ద ప్రణ్ ఆయోగం శదార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావసవితాత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషతే మధునక్త మధోష మధుమత్పార్థివకం రజః మధుజ్యోరస్తురః పిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతనః స్వాదుపవస దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుమాగో అదాభ్యః ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతర మహేరణాయ చక్షసే యోవశ్చమదమోరసస్తస్య భాయజేతేహనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామ వోయస్ క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. పంచామృత స్నాన సహిత శుద్ధాధిక స్నానం సమర్పయామి. ఈసారి మళ్ళా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. వస్త్రాలు ఉన్నాయి, ఇక్కడ వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. ఇందాక చేసాం కదా వస్త్రాలు. వస్త్రాలు నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ వరధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్వానాః అబద్ధన్ పురుషం పశం రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతాభ్యో నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. యజ్ఞోపేతాలు అక్కడ ఉన్నాయి కదా, తీసుకోండి. తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. ఆ యజ్ఞోపేతం అలా వేసేసేయండి. అలాగే ఒక పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శ నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహపయే శ్రియం తస్మాజ్ఞాత్ సర్వహుతః సంప్రదం ప్రసదాద్యం పశోకుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. శ్రీ ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. తస్మాజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాన్ యజ్ఞరే ఛందాకం సయజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ జాయత. శ్రీ ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. పుష్పం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం పత్రై సహిత పుష్పై సహిత అక్షతై పూజాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేయండి. మొట్టమొదట స్వామివారికి ఓం సత్యదేవాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ముందుగా అధాంగ పూజ పుష్పాలతో పూజ చేయండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జాననీ పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్తాకిల భవనాయ నమః
ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్ర గదాపార్గణే నమః బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేంద్ర నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకొట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్ర మౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరపూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణిలింగాన్ని పూజయామి. అంగ పూజ సమర్పయామి. ఈసారి తులసిపత్రి కూడా పూజ చేయండి స్వామివారికి. మగవారు తులసిపత్రి పూజ చేయండి, ఆడవారు పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. నేను ఇప్పుడు నామాలు చెప్తాను, ఆ నామాలు మీరు పలకగలిగితే పలకండి, లేదా ఓం సత్యదేవాయ నమః అంటూ చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః ఓం అంటూ చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరయే నమః, ఓం చక్రపాణయే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం జగద్యోనయే నమః, ఓం వామనాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవల్లభాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తయే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం పార్థసారథయే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం శంఖపాణయే నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం అచంచలాయ నమః, ఓం శ్రీవత్సాంకాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోకపతి ప్రభవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరయే నమః, ఓం శార్గిణే నమః, ఓం హరయే నమః, ఓం శేషాయ నమః, ఓం హలాయుధాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం క్షరాయ నమః, ఓం గజార్ఘ్నాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశిమర్దినాయ నమః, ఓం కైటభారయే నమః, ఓం అవిద్యారయే నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం హంసశత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్సాయ నమః, ఓం ఖగవాహనాయ నమః, ఓం నీలాంబుద్యుతయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం పీతవాసనే నమః, ఓం గుహాశ్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టయే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అసురాంతకాయ నమః, ఓం సర్వలోకనామాంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతవిక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరాధరాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం విశ్చరశ్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. సర్వాణిలింగాన్ని పూజయామి. ఇప్పుడు అమ్మవారి పూజ జరుగుతుంది, కుంకుమ పూజ కాబట్టి ఒక తవలపాకుని ఇలా పక్క వేసుకుని కుంకుమను పూజ చేస్తూ ఉండండి. కుంకుమ తీసుకోండి, మయంగా పెట్టుకోండి. ఓం అనుకుంటూ పూజ చేయండి. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయే నమః,
ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావృత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మలనయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధిన్యై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాపతయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్రమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వలయాయై నమః ఓం మరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రేణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రనివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః భవస్య దేవస్య పత్నియే నమః ఓం సర్వస్య దేవస్య పత్నియే నమః ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః ఓం భీమస్య దేవస్య పత్నియే నమః ఓం మహతో దేవస్య పత్నియే నమః నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలు. ఈసారి అగరవత్తులు వెలిగించి చూపించాడు ధూపాన్ని. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం యత్పురుషం యదదుః ఖచదావ్యకల్పయన్ ముఖంకిమస్య కౌబాహు కావురూపాదా ఉచ్యతే. శ్రీ ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. అలా దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తతస్య యద్భైష్యః తద్భ్యాగం శూద్రో అజాయత. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమని సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఒక కొబ్బరికాయ కొట్టండి. ఇంకో గిన్నె అక్కడ ఉంది, అది ఎదురుగుండా పెట్టుకోండి. కొట్టేది అక్కడ ఉంది, తీసుకోండి, కొట్టండి. రైట్ చేసేయండి. అది పక్కన పెట్టేసుకోండి గిన్నె. కొబ్బరికాయ, అలాగే అరటిపళ్ళు, అలాగే ప్రసాదం తీసుకుని పెట్టండి. సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రసాదం అక్కడ పెట్టుకోండి. అలాగే పళ్ళు, ఏవైతే పళ్ళు ఉన్నాయో ఆ పళ్ళు కూడా అలా పెట్టుకోండి. అలాగే పిండి వంటలు ఏమైనా చేసినా, పులిహార లాంటిది ఏమైనా చేసినా కూడా ఇక్కడ పెట్టుకుని ఆ యొక్క పదార్థాల మీద నీళ్లు చల్లండి. ఆకుతో నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఆవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః.
అవసరార్థం నారికేళ సహిత కదలీ ఫల సహిత మధుర ఫల సహిత షట్రశోభేత పంచపక్ష ప్రమాణాన్ని వేదయామి మధుర ఫలాన్ని వేదయామి బహుబీజ ఫలాన్ని వేదయామి దాడిమి ఫలాన్ని వేదయామి కాశ్మీర్ ఫలాన్ని వేదయామి. ఓ పుష్పం తీసుకుని 5 సార్లు జపించండి ఇందాకట్లాగా. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. అస్తో ప్రక్షాళయామి. 2 నిలుచుకలలో వదిలిపెట్టండి. అస్తో ప్రక్షాళయామి. ఇలా చూపించి వదిలిపెట్టండి సత్యనారాయణ స్వామికి ఉదరంతో. హస్తో ప్రక్షాళయామి. ఇలా చూపించి అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పళ్ళెలో వదిలిపెట్టండి. మళ్ళా పాదో ప్రక్షాళయామి 3 సార్లు. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో పెట్టే ప్రసాదం గురించి కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమంటే ఏ నూకతో పెట్టాలండి నేను శాస్త్రం ప్రకారంగా అయితే కనుక ఎర్ర గోధుమ నూకతోటి అలాగే పంచదార కానీ బెల్లం కానీ వేసి ఆవు నేతితోటి పెట్టమని మనకి కథలో కానీ లేదా శాస్త్ర ప్రకారంగానే చెప్పారు. అయితే తెల్ల నూకతోటి పంచదార కలిపి కానీ రకరకాలుగా కానీ పెడుతూ ఉంటారు. అది వాళ్ళ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పెట్టుకోవచ్చు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా మనకి పురాణం అంతర్గతంగా చెప్పినటువంటి ప్రసాదం మాత్రం ఎర్ర గోధుమతో చేస్తే విశేషమైన శ్రేష్టము అని. ఆ రకంగానే మనం ఇప్పుడు నైవేద్యం పెట్టాం. ఇప్పుడు మనం తాంబూలాన్ని పెడతాం. ఈ తామలపాకులో 2 పాక చెక్కలు పెట్టి అక్కడ పెట్టేసేయండి మండపంలో. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శ్రేష్ఠోద్యో సమవర్తద పద్భ్యాం భూభర్తిశ్రోత్రాదు తథా లోకాగు అకల్పయన్ అవాహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించండి. చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తు వారే సర్వాణి రూపాణి విదిత్య ధీర నామాని కృత్వా భవతర్ యదాస్తే సమ్రాజం విరాజం జా విశ్వరేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖేతయా నాసకుంధ్రజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమని సమర్పయామి. ఒక నేర్చుకు చల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి పత్రి పుష్పాలు చిల్లర పైసా పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవమిడితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబడీం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరయంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శరభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాపూర్వక మండప ఆరాధనాధిష్టాన దేవతాపూర్వక శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామిని నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పము సమర్పయామి. వేసేసేయండి అలాగా. మళ్ళీ అక్షతలు తీసుకుని పేట వెనక్కాలకి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. ఎదురుకొచ్చి వేసేసేయండి. రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమో నమః. అవాహితేభ్య సర్వేభ్య దేవతాభ్యో నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వంగి నమస్కారం చేయండి. మీ ఇంట్లో కుదిరితే సాష్టాంగ నమస్కారం చేయడం కుదిరితే మగవాళ్ళు బోరలా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే. అపహితేభ్య సర్వేభ్య దేవతా సహిత రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. లెంపలు వేసుకోండి.
చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జనార్దన. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఏవైతే పళ్ళు ఉంటాయో మంచి శుభ్రమైన పళ్ళు తీసుకుని దండం పెట్టి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ పళ్ళు మళ్ళీ మీరు తినాలి కాబట్టి అరటిపళ్ళు కానీ లేదా ఇలాంటి ఏదైనా పళ్ళు కానీ తీసుకుని దండం పెట్టుకోండి. పట్టుకోండి. ఆ పళ్ళు చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యశోధనం హృషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదాభక్త్యా నారాయణ అజం పరం విషమే దుర్గమే ఘోరే శత్రూణాం పరిపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఫలమాప్సిత మాప్నుయాత్. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వేతతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామినే నమః. చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురుతస్థవ తేనమే సఫల అవాప్తి భవేత్ జన్మని జన్మని. మీ మనస్సులో ఏదైతే ధర్మపరమైన కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని మనస్సులో సంకల్పం చేసుకుని ఆ పండు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క మండపంలో ఎవరి పండు వాళ్ళు విడివిడిగా పెట్టుకోండి. ఎందుకంటే పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ పండు మీరే తీసుకుని మీరే తినాలి కాబట్టి ఆనవాలుగా పెట్టుకోండి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం యాదేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. దేవతా ప్రసాదం పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి, ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి, మగవారు పత్రి చెవిలో పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పటిదాకా కూడా వ్రతంలో ప్రధానమైనటువంటి అంశం పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతోటి కథను వినే ప్రయత్నాన్ని చేద్దాం. వరుసగా 5 కథలు ఉంటాయి. ఈ 5 కథలు కూడా మనం శ్రద్ధగా విందాం. అయితే ఈ కథలు వినేటప్పుడు ముందుగానే మనం కొబ్బరికాయలు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి అధ్యాయానికి ఒక కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి 5 కొబ్బరికాయలు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం కథ శ్రద్ధగా విందాం. నమస్కారం చేసుకోండి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకాలం ఒకనొక సమయంలో శౌనకాది మహామురులందరూ కూడా సూతుల వారిని చూసి ఇలా అడిగారట. అయితే పూర్వకాలంలో ఋషులందరూ కూడా నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉండే సమయంలో పురాణ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేవారు. అలాగ ఒకరోజు ఏమైందంటే కనుక శౌనకాది మహామురులందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, భూలోకంలో మానవులకి సకల కష్టాలు తొలగి అన్ని రకాల సమస్యలు తొలగి ఎటువంటి కోరికైనా సరే సిద్ధించేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగారట. కారణం ఏమిటంటే భూలోకంలో మనుషులు యజ్ఞాలు యాగాలు చేయలేరు, తపస్సులు చేయలేరు. మరి వాళ్ళకి సునాయాసంగా అలాంటి ఫలితాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని శౌనకాది మహామునులందరూ కూడా సూతుల వారిని అడిగారట. అడిగితే అప్పుడు సూతుల వారు చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. మీకు వచ్చినటువంటి అనుమానమే ఒకానొక సమయంలో నారద మహర్షి కూడా వచ్చింది. అప్పుడు నారద మహర్షి విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలం ఒకనొక సమయంలో నారద మహర్షి కూడా లోకాలన్నీ తిరుగుతూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చారట. అన్ని లోకాల్లో ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, కానీ భూలోకంలో ఉండేటటువంటి మనుషులు మాత్రం చాలా దుఃఖాలు అనుభవిస్తున్నారట. ఏ ఇంట్లోనూ కూడా సుఖం లేదుట, ఏ ఇంట్లోనూ మనశ్శాంతి లేదుట. ఒకళ్ళింట్లో ఆయుష్ ఉంటే కనుక, ఒకళ్ళింట్లో డబ్బు ఉంటే కనుక ఆరోగ్యం ఉండటం లేదు, డబ్బు ఉంటే ఆరోగ్యం ఉంటే సంతానం ఉండటం లేదు, అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండటం లేదు. ఇలాగా ఏలు చూసినా సమస్య లేని ఇల్లే కనపడలేదుట నారద మహర్షికి. అప్పుడు నారద మహర్షి చాలా చింతించి వీళ్ళకి ఇలాంటి దుఃఖాలు ఎలా తొలుగుతాయి అని ఆలోచించుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాట, విష్ణులోకానికి. అక్కడ విష్ణుమూర్తి వారు పాలసముద్రంలో శేషతలప మీద శయనించి ఉన్నాడు. ఉంటే ఆయన నిద్ర లేపడానికి అనేక రకాల ప్రార్థనా శ్లోకాలు చేసేట. శంఖము చక్రము గదా పద్మము కలిగినటువంటి వాడా,
ఆది మధ్యాంతరహిత అంటూ అనేక రకాల ధ్యాన శ్లోకాలన్నీ చేసేసరికి విష్ణుమూర్తి వారు లేచారు. లేచి నారద మహర్షి నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, అయ్యా నీకు తెలియని విషయం ఏముంది, అన్ని లోకాల్లో ఉండే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, కానీ భూలోకంలో ఉండేటటువంటి మనుషులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అలాంటి సమస్యలన్నీ తొలగేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి వారు నారద మహర్షిని చూసి చాలా చక్కని విషయాన్ని అడిగేవయ్యా, భూలోకంలో మానవుల మీద నీకు ఉండేటటువంటి ప్రీతికి మెచ్చి నేను చెబుతున్నాను విను. భూలోకంలో మానవులు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కనుక చేసినట్లయితే వాళ్ళు ఎటువంటి కోరిక కోరినా, ధర్మపరమైన కోరిక ఎలాంటిది కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. వాళ్ళకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా పోతుంది, ఎటువంటి దుఃఖం ఉన్నా కూడా పోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఉపాయం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. కాబట్టి ఆ వ్రతం కనుక భూలోకంలో మానవులు చేసినట్లయితే వాళ్ళ సమస్త కోరికలు తీరతాయ్యా అని చెప్పేసి విష్ణుమూర్తి వారు నారద మహర్షికి చెప్పాట. అప్పుడు నారద మహర్షి చాలా సంతోషించి, అయ్యా మహానుభావ, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగేట. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి వారు చెప్తున్నారట, ఏమీ లేదయ్యా, సాక్షాత్తు నేనే కలియుగంలో సత్యేశ్వరుడుగా అవతారాన్ని ఎత్తుతాను. కాబట్టి దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఎవరైతే వ్రతం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని ఆవు పేడతోటి అలకాలి ఇల్లంతా కూడా. పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టాలి. అంటే 5 రకాల రంగులతోటి ముగ్గులు పెట్టాలి ఇంట్లో. పెట్టి ఆ తర్వాత రేపు వ్రతం అనగా ముందు రోజే బ్రాహ్మలని, బంధువులని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా పిలుచుకుని రావాలి. అలాగే పూజకి కావలసినటువంటి సామాగ్రిని కూడా కొని తెచ్చుకోవాలి. పుష్పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే ప్రసాదానికి సంబంధించినటువంటి గోధుమ నూక, అలాగే బెల్లము, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా పళ్ళు అన్నీ కూడా ముందు రోజే కొని తెచ్చుకోవాలి. తెచ్చుకుని ముందు రోజు ఏకభుక్తము చేయాలి. అంటే రేపు వ్రతం చేస్తామనగా ముందు రోజున మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంకాలం పలహారం చేయాలి. అలాగే ఆ రోజు రాత్రి నిద్రించిన తర్వాత తెల్లవారుజామునే లేవాలి. ఎప్పుడైతే వ్రతం చేసుకుంటామో ఆ రోజు తెల్లవారుజామునే లేచి నదీ స్నానము చేయాలి. నదీ స్నానము చేసి నిత్యకాల కృత్యాలు, దేవతార్చనలు, కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రారంభ సమయంలో వ్రతం చేయాలయ్యా. అంటే ప్రస్తుత కాలంలో మనం ఏమిటంటే ఉండలేక మనమంతరం కూడా పొద్దున మాటలు మధ్యాహ్నం చేసేసుకుంటున్నాం, కానీ శాస్త్రం ప్రకారంగా అయితే కనుక సాయంకాలం ప్రారంభకాల సమయంలో చేయమన్నారు. సరే, మనమైతే ప్రస్తుత కాలంలో షుగర్లు, బీపీలు, రకరకాల రోగాలు రావడం వల్ల ఉపవాసాలు ఉండలేక మనం పెందరాలు చేసేసుకుంటూ ఉన్నాం. కానీ శాస్త్ర ప్రకారంగా అయితే ఈ రకంగా చేయాలి అని. ఈ రకంగా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రారంభ సమయంలో ఈ వ్రతాన్ని చేయాలయ్యా. ఈ వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పెట్టి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ వ్రత కథ శ్రద్ధగా వినాలయ్యా. వ్రత కథ అంతా పూర్తయిన తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులతోటి, బంధువులతోటి కూర్చుని చక్కగా భోజనం చేయాలి. భోజనం చేసాక మళ్ళీ పడుకోకూడదు. రాత్రి తెల్లవారులు కూడా జాగారం చేయాలి. జాగారం చేసి ఏదైనా హరి సంకీర్తన కానీ, పురాణ శ్రవణం కానీ వినాలి. ఈ రకంగా ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఆ వ్రతం అంతా పూర్తయిన తర్వాత బ్రాహ్మణికి విశేష దక్షిణ తాంబూలాలు ఇచ్చి మండపాన్ని కూడా దానం ఇవ్వాలి. ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని పూర్తిగా చేస్తారో ఆ వ్రతం చేసినటువంటి మహిమ చేత వాళ్ళు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి, ఎటువంటి దుఃఖాలున్నా పోతాయి, చాలా సునాయాసంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తి వారే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఎలా చేయాలో నారద మహర్షికి తెలిపారు. ఈ విషయాన్ని శౌనకాది మహాములందరికీ కూడా సూతులు వారు తెలియజేశారు. ఇది మొట్టమొదటి అధ్యాయం. మొట్టమొదటి అధ్యాయం పూర్తయింది కాబట్టి ఆ మగవారు మాత్రమే అక్షతల పళ్ళలో వేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి. గిన్నె ఎదురుగుండా పెట్టుకోండి. మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. 2వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. అయితే మొట్టమొదటి అధ్యాయంలో అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి, అది ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఎవరు ఈ వ్రతాన్ని మొట్టమొదటి ఆచరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళా శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని చూసి, అయ్యా మహానుభావ, చాలా చక్కని విషయాన్ని చెప్పారు. అయితే భూలోకంలో మొట్టమొదట ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారో చెప్పండి అయ్యా అని అడిగారు. తప్పకుండా చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, వేద విద్యలన్నీ కూడా చదువుకున్నటువంటి వాడు. కానీ పూర్వజన్మలో చేసిన మహాపాపాలు ఉన్న కారణం చేత ఈ జన్మలో అతనికి వివాహం అవ్వలేదు, అలాగే ఐశ్వర్యం లేదు, అలాగే ఇంటింటికి భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉన్నట్ట. అయితే సాధారణంగా భగవంతుడికి బ్రాహ్మణుడు అంటే ప్రీతి కాబట్టి కారణం ఏమిటి అంటే కనుక
బ్రాహ్మణుడు నిత్యము కూడా వేదాధ్యయనం చేస్తూ భగవతారాధన చేస్తూ ధర్మంగానే ఉంటాడు కాబట్టి అలాంటి బ్రాహ్మణుడు ఈ రకంగా భిక్షాటన చేస్తూ ఉంటే తట్టుకోలేక ఒక వృద్ధ సన్యాసి రూపాన్ని ధరించి భూలోకానికి వచ్చేట. భూలోకానికి వచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్ట, ఏవయ్యా నువ్వు చక్కని వేద విద్య అంతా కూడా నేర్చుకున్నావు, సకల విద్యలో వచ్చినటువంటి వాడివి, అలాంటి నువ్వు ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నావయ్యా అని అడిగేట. అడిగితే ఏమో తెలియదండి, పూర్వజంలో ఏదో మహాపాపం చేసుంటాను, అందుచేత ఈ జన్మలో నేను ఇలాంటి కర్మ అనుభవిస్తున్నాను, భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాను, నాకు ఈ దరిద్రం పోయే ఉపాయం ఏంటో తెలియటం లేదన్నట్ట. అప్పుడు ఆ సన్యాసి, ఏవయ్యా కంగారు పడకు, నేను ఒక ఉపాయం ఉంది, ఆ ఉపాయం చెప్తాను, అది కనుక నువ్వు చేసినట్లయితే నీ దరిద్రం పోయి నీకు ఐశ్వర్యం కలుగుతుంది, చేస్తావా అన్నట్ట. అయ్యా తప్పకుండా చేస్తానండి, ఏమిటా ఉపాయం అన్నట్ట. ఏమీ లేదయ్యా, సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం కనుక నువ్వు చేసినట్లయితే నీ దరిద్రం పోయి చాలా తొందరగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, నీకు వివాహం అవుతుంది, నీకు సంతానం కలుగుతారు, నువ్వు చక్కగా సకల శుభాలు అనుభవిస్తావని చెప్పాట. చెబితే చాలా సంతోషం అండి, తప్పకుండా నేను చేస్తాను, అయితే ఏమిటి సత్యనారాయణ స్వామి వ్రతం, దీన్ని ఎలా చేయాలి అని అడిగట. అడిగితే అప్పుడు ఈ సన్యాసి చెప్తున్నట్ట, ఇందాక ఎలాగైతే విష్ణుమూర్తి వారు నారద మహర్షి చెప్పారో అలాగే ఈ సన్యాసి కూడా బ్రాహ్మణుడికి ఏమీ లేదయ్యా, ఈ సత్యనారాయణ వ్రతం చేయాలంటే కనుక బంధువుల్ని బ్రాహ్మణుల్ని పిలుచుకొచ్చి పూజా సామాగ్రి అంతా తెచ్చుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పాట. చెబితే సరే అంతా బాగానే ఉందండి, చేస్తాను కాదంటలేదు, కానీ మరి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కదా, ఈ వ్రతం చేయాలంటే కనీసం పూజా సామాగ్రి కావాలి కదా, ఎంతో కొంత ధనం కావాలి కదా, మరి ఇప్పుడు ఏ రకంగా ఈ వ్రతం చేయమంటారు అని అడిగట. అడిగితే కంగారేం పడకయ్యా, ఈ వ్రతం చేస్తాను అని మనస్సులో సంకల్పం చేసుకో, సత్యనారాయణ స్వామి వారికి సంకల్పం చేసుకుని నువ్వు భిక్షాటన కోసం వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఆ ద్రవ్యం లభిస్తుంది, కాబట్టి ఆ రకంగా ఈ వ్రతాన్ని చెయ్యని చెప్పేసి చక్కగా చెప్పేసి సన్యాసి అంతర్ధానం అయ్యట. సరే బ్రాహ్మణుడు సంతోషించి ఆ రోజు సత్యనారాయణ స్వామి వారి ప్రార్థన చేసుకుని భిక్షాటనకే బయలుదేరి వెళ్ళాట. వెళితే అదృష్టం కొలది ఎప్పుడూ రానంత డబ్బు వచ్చిందిట, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఏర్పాటైందిట. చాలా సంతోషించిందంతా కూడా సత్యనారాయణ స్వామి వారికి మహిమే అనుకుని నిశ్చయించుకుని ఎలాగైనా వ్రతం చేద్దామని సంకల్పం చేసుకుని ఆ రోజంతా కూడా సత్యనారాయణ వ్రతం కావాల్సిన సామాగ్రి అని కూడా తెచ్చుకున్నాడు, బంధువుల్ని బ్రాహ్మణులందరూ కూడా పిలుచుకువచ్చాడు. కానీ ఎప్పుడు వ్రతం చేద్దామా అని ఆత్రతతోటి పడుకున్నాడు, కానీ పాపం నిద్ర కూడా రాలేదు ఆయనకి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ వ్రతం చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అలాగే తెల్లవారింది, అలాగే కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాడు, అలాగే చేయవలసినటువంటి సంధ్యావందన కార్యక్రమాలను కూడా చేసుకున్నాడు, మధ్యాహ్నం ఉపవాసం ఉన్నాడు. సాయంకాలం ప్రారంభకాల సమయంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేట. ఆచరించి ప్రసాదాన్ని తీసుకుని కథాక్షతలు నెత్తి మీద వేసుకున్నట్ట. ఈ రకంగా వ్రతం అంతా పూర్తి చేసిన తర్వాత కొంతకాలానికి సత్యనారాయణ స్వామి వారి యొక్క మహిమ చేత ఆయన అనుగ్రహం చేత తెలియకుండానే ఆయనకి విపరీతంగా ఐశ్వర్యం వచ్చిందిట, వివాహమైందిట, సంతానం కలిగారట, చాలా తక్కువ సమయంలోనే చాలా ఐశ్వర్యవంతుడయ్యాట, చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నట్ట. ఇదంతా కూడా నాకు రావడానికి కారణం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమే అని తెలుసుకుని మానకుండా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నట్ట. చేస్తూ ఉండి కూడా ఐశ్వర్యం పెరుగుతోంది, చేస్తూ ఉంటే ఐశ్వర్యం పెరుగుతున్న కొలది కూడా దాన ధర్మాలు చేయడం ప్రారంభం చేశాడు, అన్నదానాలు చేయడం ప్రారంభం చేశాడు. ప్రతి పౌర్ణమి రోజు కూడా విశేషంగా అన్నదానం చేస్తూ ఉన్నట్ట. ఈ రకంగా అన్నదానాలు చేస్తూ ఉంటే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కొంతకాలానికి కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు ఒక అతను కట్టెలు కావిడి నెత్తి మీద పెట్టుకుని వ్యాపారానికి బయలుదేరట. అతను కూడా పూర్వజంలో చేసినటువంటి కర్మ చేత వ్యాపారం చేస్తున్నాడు, కానీ కట్టెలు అమ్ముతున్నాడు, కానీ కట్టెలు ఎవడు కొంటలేదు. అప్పటికే గత 2 రోజులుగా తిండి తిప్పలు లేవు, ఆహారం లేదు, బెల్లం బిడ్డలు పోషించలేకపోతున్నారు, అందరూ ఉపవాసాలతో ఉన్నారు. సరే ఎలాగైనా సరే ఈరోజు కట్టెలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి ఆహారాన్ని పెడదాం పిల్లలకి, మనం తిందామనే ఉద్దేశంతో పాపం కట్టెలుగా నెత్తిమి పెట్టుకుని బయలుదేరి వెళ్తున్నట్ట. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కట్టెలు మాత్రం ఎవ్వరూ కొంటలేదు. ఆఖరికి గత 2 రోజులుగా భోజనం చేయకపోవడం చేత, నీరసంగా ఉన్న కారణం చేత అతను కళ్ళు తిరిగి అక్కడ అరుగు మీద పడిపోయాట. పడిపోతే అక్కడ ఒక దారిలో వెళ్తున్న వాళ్ళు చూసి కాస్త నీళ్లు కొట్టి లేపి, ఏమయ్యా ఎందుచేత నువ్వు ఈ రకంగా పడిపోయావు, ఏం జరిగిందన్నారట. ఏమీ లేదు మహానుభావ, గత 2 రోజులుగా భోజనం చేయలేదు, నేను కట్టెలు అమ్ముతుంటే ఎవరో కొంటలేదు, నాకు వ్యాపారం సాగటం లేదు, నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, నా పెళ్ళం బిడ్డలు కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నాను, అందుచేత నేను ఆహారం తినక ఈ రకంగా నాకు నీరసం వచ్చింది అని చెప్పేట. చెబితే అప్పుడు అక్కడ దాటిపోయే వాళ్ళందరూ కూడా కంగారు పడకయ్యా, ఈరోజు మా గ్రామంలో ఉండే బ్రాహ్మలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు పౌర్ణమి కాబట్టి, అందరికీ అన్నదానాన్ని చేస్తారు, భోజనాలు పెడతారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళితే నీకు భోజనం లభిస్తుంది అని చెప్పారట. చెబితే అప్పుడు కట్టెలకు అమ్ముకునేవాడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళేసరికి వ్రతం అంతా పూర్తయి అన్నదానం చేస్తున్నట్ట.
అక్కడ ఉండే అన్నప్రసాదాన్ని తీసుకున్నట్ట. భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మహానుభావా, నేను కట్టెలమ్ముతూ చాలా నగరాలు తిరుగుతాను, కానీ ఏ నగరంలోనూ మీరు చేస్తున్నటువంటి వ్రతం కానీ మీరు చేసే పూజ కానీ ఎవరూ చేయడం నేను చూడలేదు. మీరు ఎందుకోసం ఈ వ్రతం చేశారు, ఏమిటి వ్రతం అని అడిగితే ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నట్టు ఏమీ లేదయ్యా, ఒకానొక సమయంలో నేను దరిద్రాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు సన్యాసి వచ్చి ఈ వ్రతాన్ని చేస్తే నాకు ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పాడు. ఈ వ్రతాన్ని చేశాను, అప్పటి నుంచి నాకు ఐశ్వర్యం కలిగింది, కాబట్టి నేను మానకుండా ఈ వ్రతాన్ని చేస్తున్నానయ్యా, ఇది ఇందులో విశేషం అని చెప్పాట. అప్పుడు ఈ కట్టెల ముగ్గురేవాడు అంటున్నట్ట, అయ్యా మహానుభావా, మరి నేను కూడా మీకులాగే దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, మరి నేను కూడా ఈ వ్రతాన్ని చెయ్యొచ్చా అన్నట్ట. తప్పకుండా చెయ్యొచ్చయ్యా, నీకెందుకు అనుమానం వచ్చింది అన్నట్ట. ఏమీ లేదండి, మీరైతే బ్రాహ్మణులు కాబట్టి ఏ పూజలైనా చేయొచ్చు, ఏ వ్రతాలైనా చేయొచ్చు, మరి మేము శూద్రులం కదా, మరి మేము ఈ వ్రతాన్ని చెయ్యొచ్చా అని అడిగట. ఏమయ్యా, ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు కూడా చెయ్యొచ్చయ్యా అని చెప్పేసి అన్నట్ట. చాలా సంతోషించాడు. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది ఇతనికి. ఏమిటి అనుమానం అంటే, అయ్యా మీరైతే బ్రాహ్మణులు కాబట్టి పంచాంగాలు చూసుకుంటారు, మీకు మంచి రోజు ఏదో చెడు రోజు ఏదో తెలుసు, మరి మేము ఈ వ్రతాన్ని చేయాలంటే ఏ రోజు చేయాలండి అన్నట్ట. ఏమీ లేదయ్యా, ఈ వ్రతాన్ని చేయడానికి పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, ఏకాదశి రోజు చేసుకోవచ్చు, రవి సంక్రమదినం నాడు చేసుకోవచ్చు. రవి సంక్రమదినం అంటే మనకు క్యాలెండర్లో కనపడుతూ ఉంటుంది. రవి మారుతున్న దినాన్ని రవి సంక్రమదినం అంటారు. మనకి మకర సంక్రాంతి ఎలాగో అలాగే ప్రతి నెల కూడా సంక్రాంతి వస్తుంది, దాన్ని రవి సంక్రమదినం అంటారు. ఆ రోజైనా చేసుకోవచ్చు, లేదా నీ పుట్టినరోజు నాడు చేసుకోవచ్చు, పెళ్లి రోజు చేసుకోవచ్చు, లేదు నీకేదో కష్టం వచ్చింది, ఏదో దుఃఖం వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ఆ రోజు కూడా చేసుకోవచ్చు. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేయడానికి మంచి రోజు చెడు రోజు లేదు, ఏ రోజైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయ్యా అని చెప్పాట. చాలా సంతోషించాడు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అంతా పూర్తయిన తర్వాత, అయ్యా మహానుభావా, మరి నేను ఈ వ్రతం చేయాలంటే కనుక మరి నా దగ్గర డబ్బు లేదు, మరి నేను ఇప్పుడు ఏ రకంగా వ్రతం చేయాలి అని అడిగట. అడిగితే నీకులాగే నాకు అనుమానం వచ్చిందయ్యా, అప్పుడు నేను సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థన చేస్తే ఆయన అనుగ్రహంతో నాకు ద్రవ్యం లభించింది, అప్పుడే నేను వ్రతాన్ని చేశాను, కాబట్టి నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి అనుగ్రహాన్ని ఇవ్వయ్యా అని మనసులో సత్యనారాయణ స్వామి వారిని వేడుకో, ఆయన అనుగ్రహం చేత నీకు ఖచ్చితంగా డబ్బు ద్రవ్యం లభిస్తాయని చెప్పి బ్రాహ్మణుడు వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానాన్నంతటిని కూడా కట్టెలెమ్ముకునేవాడికి చెప్పాట. చెబితే ఆ కట్టెలెమ్ముకునేవాడు చాలా సంతోషించి ఆ భోజనం అంతా పూర్తయిన తర్వాత కట్టెలు కాబట్టి నెత్తి మీద పెట్టుకుని మనసులో సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసేట. ఏమనంటే కనుక, అయ్యా సత్యనారాయణ స్వామి మహానుభావ, ఈరోజు నేను కట్టెలు అమ్మడానికి వెళితే ఈ కట్టెలు కనుక అమ్ముడై నాకు డబ్బులు వస్తే వచ్చినటువంటి డబ్బులతోటి నీ వ్రతాన్ని చేస్తానయ్యా, నాకు ఈ కట్టెలు అమ్ముకుపోయేలాగా నాకు దయ చూపవయ్యా అని ప్రార్థన చేసేట. చేసి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్ళేట. అదృష్టం కొడితే ఆ రోజు బాగా ధనవంతులు ఉండేటటువంటి వీధుల్లోకి వెళ్ళి కట్టెలు అమ్మితే ఆ రోజు అదృష్టం కొడితే కట్టెలన్నీ అమ్ముడుపోయాయి, ఎప్పుడూ రానంత డబ్బు కూడా వచ్చింది. అప్పుడే అర్థమైపోయింది ఈ కట్టెలు అమ్ముకునేవాడికి, ఓహో ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క మహిమ అనుకున్నాడు. అనుకుని ఎలాగైనా వ్రతం చేద్దాము అని సంకల్పం చేసుకుని ఈ విషయాన్ని ఇంట్లోకి వెళ్ళి తన భార్యకు చెప్పాడు. అలాగే వ్రతాన్ని ఎలా చేయాలో వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతటి కూడా కొనుక్కు వచ్చాడు. ఎలాగైతే బ్రాహ్మణ వ్రతం చేయాలని చెప్పాడో ఆ రకంగానే భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఆచరించి కథ శ్రద్ధగా విన్న నక్షత్ర సరస్సు మీద వేసుకున్నాడు. ఈ రకంగా వ్రతం అంతా పూర్తయిన తర్వాత కొంతకాలానికి కట్టెలు అమ్ముకునేవాడికి కూడా విపరీతంగా ఐశ్వర్యం పట్టింది, వ్యాపారం పెరిగింది, వృద్ధిలోకి వచ్చాడు, ధనం బాగా సంపాదించాడు, చక్కని కుబేరుడయ్యాడు, అనేక రకాల వ్యాపారాలు పెట్టి విస్తరించి పెద్ద వ్యాపారస్తుడయ్యాడు. అక్కడి నుంచి కూడా మానకుండా ప్రతి నెలా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా చేస్తుండడం ప్రారంభం చేసేట. అలాగే అనేక రకాల ఆలయాలు కూడా కట్టించేట, అనేక రకాల దాన ధర్మాలు చేయడం ప్రారంభం చేసేట. ఈ రకంగా బ్రాహ్మణుడు అలాగే కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఏ రకంగా చేశారో మనకి 2వ అధ్యాయంలో శౌనకాది మహాములందరికీ కూడా సూదులు వారు తెలియజేశారు. ద్వితీయోధ్యాయ సమాప్త. మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టండి, అక్షతలందరూ వేసుకొని పల్లెల్లో వేసుకుని ఇంకో కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు 3వ అధ్యాయం ప్రారంభమవుతోంది. మళ్ళా అక్షత పట్టుకు నమస్కారం చేయండి. అయితే ఇప్పటిదాకా కూడా మనం మొట్టమొదటి అధ్యాయంలో ఈ సత్యనారాయణ వ్రతం ఏంటో తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో బ్రాహ్మణుడు శూద్రుడు ఏ రకంగా వ్రతాన్ని చేశారో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వైశ్యుడు రాజుగారు ఏ రకంగా వ్రతాన్ని చేశారో తెలుసుకుంటాం. 3వ అధ్యాయం ప్రారంభమవుతాం, శ్రద్ధగా వినండి. అయితే ఒకానొక సమయంలో ఉల్కాముకుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉన్నారట. ఆయన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవారట. పూర్వకాలంలో రాజులు ఏమిటారంటే కనుక ప్రజలందరూ కూడా కన్నబిడ్డల వల్ల చూసుకునేవారట.
ప్రజల కోసమే రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవారట. ఆ రకంగా ఈ ఉల్కాముకుడు కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవారట. ఈయన భార్య చాలా సౌందర్యవతి, రూపవతి, గుణవతి. ఈ రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా చాలా ధర్మంగా ఉండేవారట. అనేక రకాల దాన ధర్మాలు చేస్తూ ఉండేవారట. అలా అనేక రకాల గుళ్ళు కట్టిస్తూ ఉండేవారట. అయితే దురదృష్టం కొలది ఈ రాజుగారికి రాణిగారికి కూడా పూర్వజన్మలో చేసినటువంటి మహాపాతకం చేత ఈ జన్మలో రాజ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేరు. అన్నీ ఉండి సంతానం లేకపోతే ప్రయోజనం ఏమిటి? అందులోనూ రాజులకి ఖచ్చితంగా కావాల్సిన సంతానం. కారణం ఏమిటంటే వంశాభివృద్ధి కావాలి వాళ్ళకి. తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి కావాలి. కాబట్టి రాజులకి ముఖ్యమైనటువంటిది సంతానం. కాబట్టి ఎప్పుడైతే సంతానం లేదో ఈ రాజుగారు రాణిగారు కూడా ఎన్నో పూజలు చేశారు, ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో యజ్ఞాలు చేశారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎవరో ఏవో చెప్తే ఎన్ని యాగాలు చేసినా కూడా, ఎన్ని హోమాలు చేసినా కూడా వీళ్ళకి సంతానం కలగలేదు. ఆఖరికి వీళ్ళకి చాలా విరక్తి వచ్చేసింది, ఇంకా మాకు సంతానం కలగదా అని. సరే, అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఇలా కాదు, ఎవరు ఏం చెప్తే ఆ పూజ చేసాం, ఎవరు ఏం చెప్తే యాగం చేసాం, మనకి సంతానం కలగలేదు. ఇలా కాదు, మనం ఏం చేద్దామంటే బ్రాహ్మణులందరినీ పిలిచి అందరూ కలిపి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఏ వ్రతం చేయమంటే చేద్దామని చెప్పి బ్రాహ్మణులందరినీ కూడా రమ్మని తొమ్ముకు వేయించారట. రాజ్యంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు పండితులు అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సభ చేసి, అయ్యా మహానుభావ, ఎవరు ఏం చెప్తే ఆ వ్రతాన్ని చేసాం, ఎవరు ఏం చెప్తే ఆ పూజ చేసాం, కానీ మాకు సంతానం కలగలేదు. ఇప్పుడు మీరందరూ నిర్ణయం తీసుకోండి. మీరందరూ నిర్ణయం తీసుకుని మీరు ఏం చెప్తే చేస్తాం, మాకు సంతానం కలగాలి, ఏ వ్రతం చేయమంటారు, ఏ పూజ చేయమంటారు అని అడిగారట. అప్పుడు బ్రాహ్మణులందరూ కలిపి, మహారాజా, కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదు. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కోరిక తీరకపోవడం అంటూ ఉండదు. కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయని చెప్పేసి మొత్తం బ్రాహ్మణులందరూ కలిపి నిర్ణయం చేసుకుని చెప్పారట. చెబితే చాలా సంతోషించి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అడిగారట. ఇందాక మనకు ఎలాగైతే విష్ణుమూర్తి గారు వ్రత విధానాన్ని చెప్పారో ఆ వ్రత విధానాన్ని అంతటిని కూడా బ్రాహ్మణులు కూడా మహారాజు గారు చెప్పారట. అయితే మహారాజా, సామాన్యులైతే ఇళ్ళ దగ్గర చేసుకుంటారు. ఇళ్ళ దగ్గర చేసుకుంటే 1 రెట్టే ఫలితం. అదే ఆలయంలో చేసుకుంటే 10 రెట్లు ఫలితం. అదే మనం నదీ తీరంలో చేసుకుంటే 1000 రెట్లు ఫలితం మహారాజా. కాబట్టి మనకు నదీ తీరం దగ్గరగా ఉంది కాబట్టి రేవా తీరం, చక్కగా నదీ తీరంలో వ్రతాన్ని చేయండి అన్నారట. తప్పకుండా చేస్తానయ్యా, వ్రతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి అని చెప్పారట. అయితే మనమైతే కనుక సామాన్యులం కాబట్టి మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులతో చేసుకుంటాం. అక్కడ మహారాజు గారు కాబట్టి అంగరంగ వైభవంగా ఆ యొక్క నదీ తీరంలో పెద్ద యాగశాల మండపాన్ని నిర్మాణం చేశారట. అలాగే మహారాజు గారు అంతటి వారు వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి చూడడానికి భోజనానికి రమ్మని అక్కడ ఉండే రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా ఆహ్వానం పంపించారట. రాజ్యంలో ఉండే ప్రజలు, పండితులు అందరూ కూడా వ్రతాన్ని చూడడానికి వచ్చారట. ఎప్పుడైతే ఇంతమంది వ్రతం చూడడానికి వచ్చారో ఆ నదీ తీరం అంతా కూడా అద్భుతంగా కోలాటంగా ఒక పెద్ద సంబరంలా అక్కడ నిర్ణయమై ఉందిట. ఆయన భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరిస్తున్నారు మహారాజు గారు. ఈలోపు ఏం జరిగింది అంటే కనుక అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో, ఈ వ్రతం చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఒక షావుకారు గారు, ఒక ఆయన పడవ నిండా ధనాగారం నింపుకుని భర్తగానికే వెళుతూ దారిలో మధ్యలో ఈ యొక్క ఉల్కాముకుడు ఉండేటటువంటి రాజ్యం వైపుకి వచ్చాయట. పూర్వకాలం వ్యాపారస్తులందరూ కూడా పడవ నిండా ఈ యొక్క వర్తకానికి సంబంధించినటువంటి సామాన్లను నింపుకుని వేరే దేశానికి వెళ్ళి అమ్ముకుని వస్తూ ఉండేవారు. అలాగే ఈ షావుకారు గారు కూడా వ్యాపారంకే పడవ నిండా ద్రవ్యాన్ని నింపుకొని వెళుతూ ఉన్నట్ట. వీళ్ళు ఏమిట్రా అంటే రాత్రి అయ్యేసరికి పడవ ఒడ్డు పట్టించి పడవ ఒడ్డుకి పెట్టేసి అక్కడ ఏంట్రా అంటే భోజనం అది వండుకుని అక్కడ పడుకుని మళ్ళీ పొద్దునే బయలుదేరుతూ ఉండేవారు అనమాట. అలాగే ఈయన కూడా ఆ రోజు ఏంట్రా అంటే కనుక ఎక్కడ ఆగుదాం అని చూస్తూ ఉంటే ఒక నదీ తీరంలో పెద్ద లైటింగ్ కనపడుతుందిట, కోలాహలంగా కనపడుతుంది. ఓహో, ఇక్కడ ఏదో సంబరం జరుగుతున్నట్టుంది. ఈరోజు రాత్రికి అక్కడే ఉండి ఆ సంబరం అంతా చూసి పొద్దునే వెళదామని నిశ్చయం చేసుకుని ఆ షావుకారు గారు ఆ పడవ ఆ యొక్క మహారాజు గారు ఈ యొక్క వ్రతం చేసుకుంటున్నటువంటి ఉల్కాముకుడి యొక్క రాజ్యం దగ్గర పడవ ఒడ్డు పట్టించి ఆగేట. ఆగి అక్కడ మహారాజు గారు చేస్తూ ఉండేటటువంటి వ్రతం అంతా కూడా చూసేట. చూసి వ్రతం అంతా పూర్తయిన తర్వాత మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్ట, అయ్యా మహారాజా, నేను చాలా నగరాలు తిరిగాను వ్యాపారం చేసుకుంటూ, చాలా దేశాలు తిరిగాను, కానీ ఎవరూ మీరు చేసేటటువంటి వ్రతం నేను ఎక్కడా చేయడం చూడలేదు. మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి, ఎందుకోసం చేస్తున్నారు, ఏమిటి విశేషం అని అడిగారట. అడిగితే ఇప్పుడు మహారాజు వైశ్యుడితోటి, ఏమయ్యా, నాకు సంతానం లేదు, సంతానం కలగడం కోసం మా పురోహితులందరూ కూడా ఈ వ్రతం చేయమని చెప్పారు, కాబట్టి వ్రతాన్ని చేశానయ్యా అని చెప్పారట. అప్పుడు షావుకారు గారు కూడా మహారాజు గారితో, అయ్యా మహారాజా, నాకు కూడా మరి సంతానం లేదండి, నేను ఎన్నో పూజలు చేశాను, నాకు సంతానం కలగలేదు, మరి నేను కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చా అన్నట్ట. తప్పకుండా చేయొచ్చయ్యా,
మా బ్రాహ్మణులందరూ కూడా ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పారు, కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా చెయ్యి అని చెప్పేసి వ్రత విధానాన్నంతటినీ కూడా ఆ షావుకారు గారికి మహారాజు గారు తెలియజేశారు. షావుకారు గారు చాలా సంతోషించి వ్యాపారం అంతా పూర్తి చేసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తన భార్య అయినటువంటి లీలావతి దగ్గరికి వెళ్ళి, లీలావతి నేను ఈరోజు ఒక రాజుగారు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూశాను, ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతారట, మనం ఇప్పటికే చాలా పూజలు చేసాం, సంతానం కలగలేదు, మహారాజు గారు అంతటి వారు చేస్తున్నారనేది సామాన్యమైన పూజ కాదు, మనం కూడా వ్రతం చేద్దామా అని అడిగితే అప్పుడు భార్య తప్పకుండా చేద్దాం మహానుభావ, సంతానం కన్నా మనకు కావాల్సిందే ఉంది, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో నోములు చేసాం, మనకు సంతానం కలగలేదు, మనం ఖచ్చితంగా వ్రతం చేద్దామని చెప్పేసి భార్య కూడా సంతానం కోసం సత్యనారాయణ వ్రతం చేద్దామని చెప్పింది. సరే షావుకారు గారు భార్య కూడా సంతానం వ్రతం చేద్దామని నిశ్చయం చేసుకున్నారు. కానీ ఇక్కడ షావుకారు గారిలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే అంటే కనుక సాధారణంగా షావుకారులందరికీ కూడా సాధారణంగా కొంచెం ఈ యొక్క ఏదైనా ఒక ఖర్చు పెట్టేటప్పుడు కానీ లేదా వ్యవహారం చేసేటప్పుడు కానీ లెక్కలు వేసుకోవడం కొంచెం అలవాటు ఉంటుంటుంది. అలాగా ఈ షావుకారు గారు కూడా ఏంటంటే కనుక ఏదైనా వ్రతం చేయాలన్నా ఏదైనా చేయాలన్నా పూజా సామాగ్రికి ఎంత అవుతుంది, భోజనాలకు ఎంత అవుతాయి, బ్రాహ్మణులకు ఎంత అవుతుంది, ఇలా లెక్కలు వేసుకోవడం ప్రారంభం చేసుకుంటే అబ్బో చాలా అవుతుంది, ఇప్పటికే మనం చాలా ఖర్చు పెట్టేశాం, ఇప్పటిదాకా కూడా మనం ఎంత ఖర్చు పెట్టినా మనకి పని అవ్వలేదు, మరి ఇప్పుడు ఈ వ్రతం చేస్తే మాత్రం పని అవుతుందా, ఈ డబ్బులన్నీ వృధా అయిపోతాయేమో అని ఆలోచించుకుని తెలివితేటలతో ఒక ఆలోచన చేసేట. ఏమిటంటే కనుక సరే ఎప్పటిదాకా బోళ్ళు ఖర్చు పెట్టాం, బోళ్ళు పూజ చేసాం కాబట్టి పర్వాలేదు, ఈసారి మనం ఏం చేద్దామంటే స్వామివారి దగ్గర మొక్కుకుందాం, మనకు కనుక సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మొక్కుకుందాం, ఒకవేళ కనుక కలిగారనుకో ఖచ్చితంగా వ్రతం చేద్దాం, అప్పుడు మన డబ్బులు వృధా పోవని చెప్పేసి తెలివితేటలతో ఆలోచన చేసేట. అయితే మనల్ని సృష్టించిన భగవంతుడు సృష్టించిన మనకేంటి తెలివితేటలు ఉంటే మనల్ని సృష్టించిన భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అని చేత ఆయన కూడా సరే తథాస్తు అని దీవించిన తర్వాత చాలా కొంతకాలానికి వాళ్ళిద్దరూ కూడా సంభోగం జరుపుకున్న కాలం చేత చాలా తక్కువ సమయంలోనే ఈ యొక్క లీలావతికి ఈ షావుకారు గారికి ఇద్దరికి కూడా చక్కని కుమార్తె కలిగిందిట. అయితే కుమార్తె కలిగేసరికి షావుకారు గారికి మళ్ళీ లెక్కలు మొదలయ్యాయి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే కనుక ఏదో అబ్బాయి పుట్టేస్తాడేమో, డబ్బులేం ఖర్చు అవ్వ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే స్త్రీ సంతానం కలిగిందో మళ్ళీ షావుకారు గారు లెక్కలు వేయడం మొదలుపెట్టేట. ఏమిటి, అమ్మాయికి వివాహం సమయంలో ఎంత అవుతుంది, బారసాలకు ఎంత అవుతుంది, పురుడు పోస్తే ఎంత అవుతుంది, ఇలా లెక్కలు వేసుకోవడం మొదలు పెడితే ఈ లోపల లీలావతి వచ్చి అయ్యా మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దామని మనం మొక్కుకున్నాం కదా, మరి వ్రతం చేద్దామని అడిగిందిట. చేద్దామని మొక్కుకున్నాం బాగానే ఉందే, కానీ పుత్ర సంతానం కలుగుతుంది అనుకున్నాను, కానీ స్త్రీ సంతానం కలిగింది, ఇప్పుడు బోళ్ళు ఖర్చులు ఉన్నాయి, కంగారు పడుకో చేద్దాం, కానీ అమ్మాయి వివాహ సమయంలో చేద్దాం, ఎందుకంటే అప్పుడు అనుకో బ్రాహ్మణులు ప్రత్యేకంగా పెట్టుకోక్కర్లేదు, భోజనాలు ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు, పూజా సామాగ్రి ప్రత్యేకంగా కొనక్కర్లేదు, అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి అమ్మాయికి వివాహం చేయాలి కదా ఎలాగాను, ఆ సమయంలో ఇవన్నీ చేస్తే మనకు కలిసి వస్తాయి కాబట్టి అప్పుడు చేద్దామని చెప్పేట. ఆ రంగా తప్పించుకున్నట్ట. సరే భర్త చెబితే మా భార్య వినాలి కదా, సరే అంది. సరే ఎలాగైతేనే పుట్టక అమ్మాయి పుట్టింది కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నట్ట. అందులోనూ చంద్రుడు లాంటి కాంతిలో ఉందిట అమ్మాయి, అంచేత అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది, యుక్త వయసుకు వచ్చింది, మరి వివాహం చేసే వయసు వచ్చింది కదా, అంచేత యుక్త వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలి కాబట్టి యోగ్యుడైనటువంటి వైశ్యకుమారుని తీసుకురమ్మని చెప్పేసి ఒక దూతను పంపించారట, అంటే ఒక మ్యారేజ్ బ్రోకర్ని పంపించారట. అతను కాంచన నగరానికి వెళ్ళి చక్కని యోగ్యుడైనటువంటి వరుణ్ణి తీసుకొచ్చారు. కాంచనగరం అంటే మనం చెప్పుకుంటాం వరలక్ష్మి వ్రతంలో, కాంచనగరంలో కుండినమనే పట్టణం గలదు, ఆ యొక్క గృహాలన్నీ కూడా బంగారు ప్రాకారాలతో నిర్మితం ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే ఆ కాంచనగరం అంతా కూడా ఐశ్వర్యవంతులు ఉండేటటువంటి ఊరు అన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక వైశ్యకుమారుని తీసుకొచ్చారు. అతను బాగా ఐశ్వర్యవంతుడు కాబట్టి అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశారట. ఎప్పుడైతే అంత ఐశ్వర్యవంతుడు అల్లుడిగా దొరికాడో ఆ సంతోషంలో ఆనందంలో వ్రతం చేసేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. మనం కూడా సాధారణంగా మనకు ఆనందం కలిగితే దేవుడు గుర్తురాడు, బాధ కలిగితేనే దేవుడు గుర్తొస్తుంటాడు. అలాగే వీళ్ళొక్కడ ఏంటంటే సంతోషంలో ఉన్న కారణం చేత భగవంతుడు గుర్తు రాలేదు, వ్రతాన్ని చెయ్యలేదు. యొక్క పెళ్ళంతా పూర్తయిపోయింది. సరే వివాహం అంతా కూడా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత అల్లుడు గారు మామగారు కూడా వర్తకానికి బయలుదేరారట. అంటే మామగారు అల్లుడు గారిని కూడా దావైనా కూడా వ్యాపారానికి రా అని చెప్పేసి పార్ట్నర్షిప్ వ్యాపారంగా ఇద్దరు కలిపి వ్యాపారానికి వెళ్ళారట. వెళుతూ పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారట. ప్రయాణం చేస్తూ ఉంటే మార్గం మధ్యలో చంద్రకేతు మహారాజు గారు పరిపాలించేటటువంటి రాజ్యం దగ్గర పడవ ఒడ్డు పట్టించి అక్కడ కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నారట. ఈలోపు ఏం జరిగింది,
ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాగారం నుంచి ఇద్దరు దొంగలు ధనాన్ని మూటలు కట్టుకుని పరిగెట్టుకుని పారిపోతూ ఉన్నారట. ఈ విషయాన్ని అక్కడ ఉండేటటువంటి రాజభటులు చూసేశారు. చూసేసి రాత్రి అన్నమాట చీకటైపోయింది. చూసి ఓహో దొంగలిద్దరూ కూడా రాజ్యంలో ధనాగారం నుంచి డబ్బులు పట్టుకుపోతున్నారని చెప్పేసి పట్టుకుందామని చెప్పేసి పరిగెట్టుకుంటూ వస్తున్నారట. ఈలోపు ఏం జరిగింది, ఈ వైశ్యులిద్దరూ కూడా కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుని పడుకుని ఉన్నారట. ఈ దొంగలిద్దరూ కూడా పరిగెట్టుకుంటూ వస్తుంటే వెనకాల రాజభటులు వెంబడిస్తున్నారట. ఇంకా పరిగెట్టలేక రాజభటులు కనుక చిక్కేమంటే కనుక మహారాజు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఉరిశిక్ష చేసేస్తాడు, బతుకుంటే బలుసాకు తిని బతకచ్చు. అంచేత ఈ ధనాగారం ఇక్కడే పాడేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ వైశ్యులుండే ప్రదేశంలో ధనాగారం మూటలు రెండు పాడేసి దొంగలిద్దరూ పారిపోయారు. పారిపోతే అది చీకటి, రాత్రి సమయం, ఎవరు కనపట్టలేదు, మనుషుల మొహం తెలియదు. అంచేత ఈ యొక్క రాజభటులు వెంబడించుకుంటూ వచ్చి వైశ్యులు పడుకున్న దగ్గర ధనాగారం మూటలు కనపడితే అవి చూసి ఓహో ఈ వైశ్యులిద్దరు ఇక్కడ పడుకుని ఉన్నారు, మూటలు రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీళ్ళే దొంగలని నిశ్చయించుకుని వాళ్ళిద్దరిని లేపి వాళ్ళని కట్టి బంధించేసి తీసుకెళ్ళిపోయి కారాగారంలో బంధించేశారట. బంధించేసి తెల్లవారిన తర్వాత సభ చేసిన తర్వాత రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా మహారాజా, రాత్రి మన ధనాగారం నుంచి వీళ్ళిద్దరూ కూడా దొంగతనంగా ఈ యొక్క ధనాన్ని అపహరించి పారిపోయారండి, మేము పట్టుకున్నాం, ప్రత్యక్షంగా చూసామని చెప్తారట. మరి ప్రత్యక్షంగా చూసామంటే ఇంకా విచారణ ఎందుకు అంచేత మీరు ప్రత్యక్షంగా చూసారంటున్నారు కాబట్టి వీళ్ళని విచారించక్కర్లేదు, తీసుకెళ్ళి కారాగారంలో బంధించేయండి చెప్పేసి ఆజ్ఞాపన చేసేట మహారాజు గారు. ఈ వైశ్యులు చెప్తున్నారట, అయ్యా మహానుభావా మాకెందుకు, మాకే బోల్డ్ ఐశ్వర్యం ఉంది, మేము వ్యాపారస్తులం, మేము దొంగలం కాదని చెప్తున్నారట. చెప్పినా దైవ ప్రాతికూల్యం అంటే సత్యనారాయణ స్వామి వారు పరీక్ష పెడదాం అనుకున్నాడు కాబట్టి ఆ కారణం చేత ఎంత చెప్పినా రాజుగారు మాత్రం నమ్మటం లేదు. తీసుకెళ్ళి కారాగారంలో బంధించేయడం అని చెప్పాడు. సరే తీసుకెళ్లారు, కారాగారంలో బంధించేశారు. ఈలోపు ఏం జరిగింది, ఎప్పుడైతే ఇంట్లో మగదిక్కు లేదో, మగవాళ్ళు అనేవాళ్ళు చాలా కాలం నుంచి ఇంటికి రావటం లేదో, ఆ యొక్క ఇల్లు లోకమైపోయింది. కళావతి లీలావతి ఉండేటటువంటి ఇల్లు లోకమైపోయి ఆ ఇంటికి కూడా దొంగలు వచ్చి మొత్తం ఇంట్లో ఉండేటటువంటి ద్రవ్యాలన్నీ పట్టుకుపోయారు. ఆఖరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చేసారట కళావతి లీలావతి కూడాను. మరి ఏం చేయాలో తెలియక భిక్షాటన చేయడం ప్రారంభం చేసేట కళావతి లీలావతి కూడాను. ఇలా భిక్షాటన చేస్తూ ఉంటే ఒకరోజు తల్లి బాగానే పందరాళ్ళు ఇంటికి వచ్చేసింది, కానీ కూతురు అయినటువంటి కళావతి మాత్రం చాలా ఆలస్యంగా రాత్రి 9 గంటల ఇంటికి వచ్చిందిట. ఈలోపు లీలావతి కంగారు పడిపోతుంది, ఇంకా రాలేదేంటి కుమార్తె అని. సరే కంగారు పడిపోతుంటే వచ్చింది కళావతి, చీకటి అయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మా చాలా కంగారు పడిపోయాను, ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏం జరిగిందని అడిగిందిట. అమ్మ ఏమీ లేదమ్మా, ఈరోజు ఒక బ్రాహ్మణుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ఆ వ్రతం చేస్తుంటే అక్కడ కూర్చుని చూశాను, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోకూడదన్నారు, అంచేత వ్రతం అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం తింటే కానీ వెళ్ళకూడదన్నారమ్మా, అందుచేత ప్రసాదాన్ని తీసుకుని వచ్చేసరికి ఆలస్యమైందమ్మా అని చెప్పింది. అప్పుడు లీలావతికి గుర్తొచ్చింది, ఓహో మనం కూడా సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం, అందునే మనకి ఇలాంటి దుఃఖం కలిగిందేమో అని ఆలోచించుకుని సరే మనం కూడా ఈ వ్రతాన్ని చేద్దామని చెప్పేసి అందుట. సరే తప్పకుండా చేద్దామన్నారట. వాళ్ళిద్దరు కూడా మనసులో సంకల్పం చేసుకుని మాకు రేపు పొద్దున భిక్షాటంతో వచ్చినటువంటి డబ్బులతోటి మేము సత్యనారాయణ వ్రతం చేస్తామని మనసులో మొక్కుకొని ఆ తర్వాత రోజు భిక్షాటనకి వెళ్ళారట. కళావతి లీలావతి ఇద్దరు కూడా భిక్షాటన చేస్తే వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి అలాగే కావలసిన డబ్బులు అన్నీ లభించడంతో కళావతి లీలావతి ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి మనం ఇందాక చూడండి వ్రతంలో పళ్ళు పట్టుకుని మొక్కుకోండి అన్నాను చూసారా, అలాగే వాళ్ళిద్దరు కూడా పళ్ళు పట్టుకుని మనసులో మా భర్తలిద్దరూ కూడా మా ఇంటికి వచ్చి ఇలా అనుగ్రహించు స్వామి అని మొక్కుకున్నారట. మరి భక్తుడు మొక్కుకుంటే ఆ కోరిక తీర్చాలి కదా, అంచేత ఎప్పుడైతే ఈ రకంగా మొక్కుకున్నారో ఆ మొక్కుకున్న కారణం చేత భగవంతుడు తథాస్తుని అనుగ్రహించి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి కలలో సత్యనారాయణ స్వామి వారు కనిపించి, ఏవయ్యా మహారాజా, నువ్వు కారాగారంలో బంధించినటువంటి వైశ్యులిద్దరు కూడా నిరపరాధులు, వాళ్ళు ఏ అపరాధం చేయలేదు, వాళ్ళు దొంగతనం చేయలేదు, నువ్వు అన్యాయంగా వాళ్ళని బంధించావు, వాళ్ళని కనుక నువ్వు విడుదల చేయకపోతే నీ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది అని కల్లో కనిపించి చెప్పేట. ఎప్పుడైతే ఆ రకంగా కల్లో కనిపించి చెప్పాడో వెంటనే మహారాజు గారు తర్వాత రోజు పొద్దున్నే సభ చేసి సభలో ఉండే వారందరికీ కూడా రాత్రికి తన కల వచ్చినటువంటి విషయాన్ని చెప్పి వైశ్యులిద్దరిని కూడా విడుదల చేసి తీసుకురమ్మన్నారు. వైశ్యులిద్దరు కూడా విడుదల చేసి తీసుకొచ్చారు, క్షురకర్మలన్నీ కూడా చేశారు, చక్కని వస్త్రాలన్నీ కూడా ఏర్పాటు చేసి అయ్యా మహానుభావ, మీరు తప్పు చేయకపోయినా సరే మేము శిక్షించాం, రాత్రి సత్యనారాయణ స్వామి వారు అది కల్లో కనపడి చెప్పాడు మాకు, అంచేత మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం, అంచేత మీరు తప్పు చెయ్యకపోయినా సరే మేము శిక్షించాం కాబట్టి దానికోసం ప్రాయశ్చిత్తంగా మా ధనాగారంలో సగం డబ్బు మీకు ఇచ్చేస్తున్నాం, పట్టుకుని వెళ్ళండి అని చెప్పేసి సన్మానాన్ని చేశారట.
ఎప్పుడైతే ఆ రకంగా మహారాజు గారు చెప్పారో ఈ వైశ్యులిద్దరికి విపరీతమైన ఆనందం వచ్చింది. కారణం ఏమిటి అంటే, ఉంటే ఉన్నాం 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో, కానీ జీవితాంతం సంపాదిస్తే రానంత డబ్బు వచ్చింది, ఇంతకన్నా ఏం కావాలి అని ఆనందించి మహారాజు గారిని విపరీతంగా పొగుడుకుంటూ ఆ ధనాగారం పట్టుకుని మళ్ళీ ప్రయాణానికి బయలుదేరి వెళుతూ ఉన్నారట. 3వ అధ్యాయం పూర్తయింది. తృతీయాధ్యాయ సమాప్త. 2 నక్షత్రాలు అక్కడ వేసి మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టండి. ఎప్పటిదాకా 3 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అక్షతలు పూసి నమస్కారం చేయండి. ఎప్పుడైతే మహారాజు గారు ఇంత ధనాన్ని ఇచ్చారో ఆ వైశ్యులిద్దరు కూడా చాలా సంతోషించి ఆ ధనాగారాన్ని పట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నారట. సరే, సత్యనారాయణ స్వామి అనుకున్నారు ఇదంతా కూడా నా అనుగ్రహం వల్ల వచ్చింది అని వీళ్ళు తెలుసుకున్నారా లేదా వీళ్ళు పరీక్షిద్దాం అనుకున్నాడు. సరే, ఈ ధనాగారం పట్టుకుని ఈ యొక్క వైశ్యులిద్దరు కూడా గృహానికి బయలుదేరి వెళుతూ ఉన్నారట. తన గ్రామానికి బయలుదేరి వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే మార్గం మధ్యలో కాలకృత్యాలు నెరవేర్చుకోవడానికి వెళ్ళారట పడవ దిగి. ఈలోపు సత్యనారాయణ స్వామి వారే ఒక వృద్ధ సన్యాసి రూపాన్ని ధరించి ఆ పడవ దగ్గర, పడవలో ఉండేటటువంటి ధనాగారం దగ్గర నించునున్నట్ట. నించునుంటే ఈ వైశ్యులిద్దరు కూడా కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుని పడవ దగ్గరికి వచ్చారట. పడవ దగ్గరికి వచ్చేసరికి ఈ సన్యాసి డబ్బుల మూటల దగ్గర కనపడ్డట. కనపడితే, ఏమయ్యా సన్యాసిలా ఉన్నావు, మా డబ్బుల మూట దగ్గర నుంచి ఈ మూటల దగ్గర నించున్నావు, ఎందుకు నించున్నావు అన్నారట. అంటే ఏమీ లేదయ్యా, ఈ మూటల్లో ఏమున్నాయి అని అడిగట. ఏమయ్యా ఆ మూటల్లో ఏముంటే నీకు ఎందుకయ్యా, ధనాన్ని అపహరించుకోవడానికి వచ్చావా, ఇందులో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, నువ్వు దిగు అని చెప్పేసి వ్యంగ్యంగా దోషణగా మాట్లాడారట. ఓహో, ఇంకా నా యొక్క గుర్తింపు తెలుసుకోలేదు వీరు, నా విశేషం తెలుసుకోలేదు అని అనుకుని, సరే తథాస్తు అని దీవించి కొంచెం దూరంలో ఉండేటటువంటి మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట వృద్ధ సన్యాసి. వీళ్ళు మళ్ళీ కాలకృత్యాలన్నీ నెరవేర్చుకోవడానికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఆ పడవ సాధారణంగా బరువుతో ఉంటే కనుక కొంచెం ములిగి ఉంటుంది. ఎప్పుడైతే అవన్నీ ఆకులు అలములు అయిపోయాయో ఆ పడవ తేలిపోయిందిట. వీళ్ళ కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని వచ్చి చూసేసరికి పడవ తేలిపోయింది. ఇదేమిటి పడవ తేలిపోయింది అని చెప్పి పడవ ఎక్కారట. పడవెక్కి అందులో ఉండేటటువంటి మూటలన్నీ కూడా వంపు చూస్తే ఆ మూటలో అన్నీ ఆకులు అలములో ఉన్నారట. ఎప్పుడైతే ఎంత డబ్బు కూడా ఆకులు అలములు అయిపోయాయో వెంటనే షావుకారు గారు మూర్ఛ వచ్చి పడిపోయాడు. పెద్ద షావుకారు గారు అల్లుడు కూడా బోరుమని ఏడవడం ప్రారంభం చేశాడు. అయితే షావుకారు గారు అల్లుడు కొంచెం తెలివైనవాడు కాబట్టి ఆలోచించి, ఇందాక మామయ్య గారు దోషంగా వ్యంగ్యంగా మాట్లాడాడు కాబట్టి సన్యాసితోటి ఆ సన్యాసి చెప్పించుంటాడు అని అనుకుని, ఆ సన్యాసి మారేడు చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని మామగారి మీద 2 నీళ్లు కొట్టి లేపి, అయ్యా మామయ్య గారు, మనం ఏడవడం ఏం ప్రయోజనం లేదు, ఇందాక సన్యాసితో మనం దోషంగా మాట్లాడాం, ఆ సన్యాసి చెప్పించుంటాడు, ఆయన అక్కడ మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, వెళ్ళి ఆయన ప్రార్థన చేద్దామనండి అని చెప్పేట. అప్పుడు షావుకారు గారు అల్లుడు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఆ సన్యాసి మీద బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసి, తప్పైపోయింది మహానుభావ, క్షమించండి అని ప్రార్థన చేసేట. అప్పుడు ఆ సన్యాసి చెప్తున్నట్ట, ఏమయ్యా ఇదంతా కూడా దైవ ప్రాతికూల్యం కాబట్టి నువ్వు నన్ను కాదు దైవాన్ని ప్రార్థన చేయి అని చెప్పేట. సత్యనారాయణ స్వామివారిని ప్రార్థన చేయని చెప్పేట. చెప్తే అప్పుడు ఈ షావుకారు గారు సత్యనారాయణ స్వామివారిని, అయ్యా మహానుభావ, బ్రహ్మాది దేవతలే నీ మాయ గ్రహించలేరు కాబట్టి మనుషులు మేమెంత, అంచేత నీ మాయని గ్రహించలేకపోయాం, నువ్వే సాక్షాత్ ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వచ్చారని గ్రహించలేకపోయాం కాబట్టి మా అపరాధాన్ని క్షమించి మా ధనం యథావిధిగా ఉండేలాగా అనుగ్రహించవయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారట. అప్పుడు ఆ ప్రార్థనకి మెచ్చి మళ్ళీ ఆ ధనం యథావిధిగా ఉండేలాగా అనుగ్రహాన్ని చేశాడు సత్యనారాయణ స్వామివారు. సరే సంతోషించి తన నగరానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళాట. నగరానికి బయలుదేరి వెళ్ళేసరికి పడవ ఒడ్డు పట్టించి చాలా కాలం తర్వాత వచ్చారు కాబట్టి తన రాకని ఆ యొక్క భార్యకి పుత్రికకి తెలిపి రమ్మని ఒక దూతని పంపించాట షావుకారు గారు. ఆ దూత వెళ్ళేసరికి ఏం జరుగుతోంది, అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ వ్రతం మళ్ళీ చేస్తున్నారట. చేస్తూ ఉంటే ఎప్పుడైతే వ్రతం చేస్తూ ఉన్నారో దూత వచ్చి, అయ్యా అమ్మా మీ భర్త అల్లుడు కూడా ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే పడవ ఒడ్డు పట్టించారు, అంచేత మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు అని చెప్పి దూత కబురు చెప్పాట. చెబితే వాళ్ళు చాలా సంతోషించి ఈ యొక్క లీలావతి వ్రతమంతా పూర్తయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకుని బయలుదేరింది. కానీ కళావతి మాత్రం భర్తను చూడాలన్న ఆత్రతతోటి వ్రతమంతా పూర్తి చేసింది కానీ ప్రసాదాన్ని తీసుకోకుండా భర్త చూడడానికి వచ్చింది. ఇక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉండే విశేషం ఏమిటంటే, వ్రతం సరిగ్గా చెయ్యకపోయినా పర్వాలేదు, కథ శ్రద్ధగా వినకపోయినా పర్వాలేదు, కానీ ప్రసాదాన్ని తిరస్కరిస్తే మాత్రం స్వామివారి కోపం వస్తుంది కాబట్టి ప్రసాదాన్ని మాత్రం తిరస్కరించకూడదు. ఎప్పుడైతే ప్రసాదాన్ని తిరస్కరించిందో ఈ యొక్క మామగారు పెద్ద షావుకారు గారు పడవ దిగిపోయారు, అల్లుడితో సహా పడవ మునిగిపోయింది. అక్కడ తీరంలో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి విచిత్రం, ఎప్పుడు ఇలాంటి విడ్డూరం చూడలేదు మేము, పడవతో సహా మునిగిపోవడం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది విలపిస్తున్నారట. ఇలా జరుగుతూ ఉంటే
పెద్ద షావుకారికి మాత్రం అర్థమైపోయింది. ఇప్పటిదాకా ఇన్ని విఘ్నాలు ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఏమిటంటే కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క మహిమే, ఆయనే పరీక్షిస్తున్నాడు అనుకుని మళ్ళా సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసేట. అయ్యా మహానుభావ, మేము తెలిసి తెలియక ఏవో తప్పు చేసి ఉంటావు కాబట్టి మాకు ఇలాంటి శిక్ష విధించావు నువ్వు, అంచేత మేము ఏం తప్పు చేసామో తెలియదు, ఆ తప్పు నువ్వు తెలియజేస్తే ఆ తప్పు సరిదిద్దుకుంటాం మహానుభావ, ఏం తప్పు చేసామో అని చెప్పేసి ప్రార్థన చేసేట. అప్పుడు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయట. ఏవయ్యా మహానుభావ, నీ కూతురు కళావతి వ్రతం బాగానే చేసింది కానీ ప్రసాదాన్ని తీసుకోకుండా భర్తను చూడడానికి వచ్చింది, కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుని మళ్ళీ వస్తే మళ్ళీ మీకు శుభం జరుగుతుంది అని ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయట. ఎప్పుడైతే ఆ రకంగా మాటలు వినపడ్డాయో వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకుని భర్తను చూడడానికి వచ్చిందిట. ఈలోపు మునిగిపోయినటువంటి పడవ మళ్ళీ తేలిపోయిందిట. అప్పుడు వాళ్ళందరూ తీరంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం చెందారట. సరే, షావుకారు గారికి అర్థమైపోయింది, ఇప్పటికే మనం చాలా కష్టాలు పడ్డాం, ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా ఎలాంటి కష్టాలు వస్తాయో, కాబట్టి మనం ఈ నదీ తీరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సకుటుంబ సమేతంగా చేసి ప్రసాదం తీసుకుని అప్పుడు ఇంటికి వెళదామని నిశ్చయం చేసుకుని షావుకారు గారు నదీ తీరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసి ప్రసాదం తీసుకుని అప్పుడు ఆ ధనాగారంతో ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి సత్యనారాయణ స్వామి వారి యొక్క మహిమ చేత మనకి ఇదంతా కలిగింది అని ఆనందంతో మానకుండా ప్రతి నెల కూడా సత్యనారాయణ వ్రతాలు చేయడం ప్రారంభం చేశాడు షావుకారు గారు. అలాగే అనేక రకాల ఆలయాలు కట్టించేట, దాన ధర్మాలు చేయడం ప్రారంభం చేసేట. ఈ రకంగా కొంతకాలానికి షావుకారు గారు కూడా మళ్ళీ పుత్ర సంతాన యోగ్యత కలిగిందిట. ఈ రకంగా వంశాభివృద్ధి కలిగిందిట. అప్పటి నుంచి మానకుండా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఆయన అనుగ్రహంతో మేము బాగున్నామని చెప్పేసి ఆనందంతో ఎన్నో దాన ధర్మాలు చేయడం ప్రారంభం చేసేట. ఈ రకంగా షావుకారు గారు ఏ రకంగా వ్రతాన్ని చేసాడో మనకి ఈ అధ్యాయంలో మనకి సూత్రుల వారు తెలియజేశారు. చతుర్థోధ్యాయ సమాప్త. 2 అక్షతలు అక్కడ వేసుకోండి, అక్షతలు మళ్ళీ ఇంకో కొబ్బరికే కొట్టండి. ఇప్పుడు ఇప్పటిదాకా కూడా 4 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రారంభమవుతాం, శ్రద్ధగా వినండి. అయితే పూర్వకాలంలో మళ్ళీ అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారట. ఆయన కూడా చాలా మంచివాడు, ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ ఉండేవాట. అయితే పూర్వకాలంలో రాజులకి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి అలవాటు అంటే కనుక వేటాడడం అలవాటు. అయితే ఎందుకు వేటాడతారు మహారాజులు అంటే కనుక పూర్వకాలంలో ఈ యొక్క గ్రామాలన్నీ కూడా అడవికి మయంగా ఉండేవి, కుగ్రామాలు. ఈ అడవిలో క్రూరముగాలన్నీ కూడా ఈ అడవికి యొక్క గ్రామాలకు దగ్గరగా ఉండేటటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి పీక్కు తింటూ ఉండేవి. కాబట్టి మహారాజుకి ప్రజల్ని కాపాడడం కర్తవ్యం కాబట్టి ఖాళీగా ఉండేటటువంటి సమయంలో ఆ కుగ్రామాలకి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి క్రూరముగాలు ఏమైనా ఉంటే కనుక వాటిని వేటాడుతూ ఉండడం అనేటటువంటిది మహారాజుకి అలవాటు. కాబట్టి ఆ రకంగానే ఆ మహారాజు గారు కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఆ రోజు వేటకు బయలుదేరి వెళ్ళాట. వెళితే ఆ రోజు వేటంతా కూడా చేసుకుంటుండేటువంటి సమయంలో అక్కడ అడవిలో మారేడు చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లలందరూ కలిపి కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారట. అలా ఆచరిస్తూ ఉంటే మహారాజు గారు అక్కడికే వేటకు వచ్చేట. వేటకు వస్తే ఈ గొల్ల పిల్లలందరూ కూడా వ్రతమంతా పూర్తి చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ముందుగా మహారాజు గారు వచ్చారు కాబట్టి ఆయనకిచ్చి మనం తిందామని చెప్పేసి ఒక ఆకులో ప్రసాదాన్ని పెట్టి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, ఏదో మనం ప్రస్తుత కాలంలో కాదు, పూర్వకాలం మహారాజులు అంటే తలెత్తి మాట్లాడడానికి వీలేదు, అంచేత ఆకుతోట అక్కడ పెట్టేసి వాళ్ళు వెనక్కి వచ్చేసారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకున్నారు. కానీ మహారాజు గారు మాత్రం గొల్లలు నాకన్నా కింద జాతి వాళ్ళు, వీళ్ళు నాకు ప్రసాదం ఇవ్వడం ఏంటి, నేను తీసుకోవడం ఏమిటి అన్న ఉద్దేశంతో ప్రసాదాన్ని తిరస్కరించి మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోయేట. ఇందాక మనం కథలో చెప్పుకున్నట్టుగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం సరిగ్గా చెయ్యకపోయినా, కథ శ్రద్ధగా వినకపోయినా పర్వాలేదు, కానీ ప్రసాదం తీసుకోకపోతే మాత్రం కోపం వస్తుంది. అంచేత సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం వచ్చి ఈ మహారాజు గారి యొక్క నగరానికి పొరుగు నగరంతో యుద్ధం వచ్చేలా చేశాడట. ఎప్పుడైతే ఆ యుద్ధం వచ్చేలా చేశాడో ఆ యుద్ధంలో ఈ మహారాజు గారు యుద్ధంలో ఓడిపోయాడు. ఈయనకున్నటువంటి 100 మంది కుమారులు చనిపోయారు. ఆఖరికి రాజ్యం వేరే వాళ్ళు అపహరించిపోయారు. ఆఖరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేసింది దీనికి. అంచేత ఏం చేయాలో తెలియక ఈయన అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం ప్రారంభం చేశాడట. ఇలా కొంతకాలం తపస్సు చేసేసరికి కొంతకాలానికి జ్ఞానం వచ్చింది. ఇంచేత తపస్సు చేయడం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో ఏం తెలుసుకున్నాడంటే కనుక గత సమయంలో గొల్లలు ఇచ్చారు కదా అని చెప్పి నీచంగా భావించి ప్రసాదాన్ని తిరస్కరించాను నేను, కాబట్టి ఆ కారణంగానే నాకు ఇలాంటి దుఃఖం కలిగింది అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వెంటనే మళ్ళీ గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళాట. అడవిలో ఉండే గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి, అయ్యా మళ్ళా సత్యనారాయణ వ్రతం చేయండి అని చెప్పేసి వాళ్ళందరి చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకుని అప్పుడు భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని కళ్ళు కడుగుని నోట్లో వేసుకుని, అయ్యా సత్యనారాయణ స్వామి తప్పు అయిపోయింది,
నీ ప్రసాదాన్ని నేను తిరస్కరించాను, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను, కాబట్టి మళ్ళా తిరిగి నాకు నా రాజ్యం దక్కేలాగా, మళ్ళా నాకు సంతానం కలిగేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేసేట. ఎప్పుడైతే ఆ రకంగా మహానుభావుడు మహారాజు గారు ప్రార్థన చేశారో, మళ్ళా మహారాజు గారు కొంతమంది సైన్యాన్ని అంతటినీ తయారు చేసుకుని మళ్ళా తన పొరుగు రాజ్యంతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాట. వెళితే అదృష్టం కొలది సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆ మహారాజు గారు యుద్ధంలో నెగ్గి మళ్ళా తన రాజ్యాన్ని తను పొందాడు. అలాగే చాలా కొంత సమయంలోనే మళ్ళీ కొంతమంది సంతానాన్ని, 9 సంతానాన్ని మళ్ళీ తిరిగి కన్నాడు. ఆ రకంగా మహారాజు గారు కూడా ఈ వ్రతం యొక్క మహిమ చేత తన రాజ్యాన్ని పొందాడు, అలాగే సంతానాన్ని పొందాడు. ఈ రకంగా జీవితాంతము కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం మానకుండా చేయడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే మహారాజు గారు సత్యనారాయణ స్వామికి అనుగ్రహం వల్ల నాకు ఈ రాజ్యం కలిగింది కాబట్టి ప్రతి చోట కూడా ఆలయాలు కట్టాలి అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాలు అన్ని చోట్ల కట్టడం, అనేక రకాల అన్నదానాలు చేయడం, అనేక రకాల దాన ధర్మాలు కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేసేట. ఈ రకంగా మహారాజు గారు ఈ యొక్క వ్రతాన్ని చేసేటటువంటి విధానాన్ని మనం 5వ అధ్యాయంలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ రకంగా శౌనకాది మహాములందరికీ కూడా సూతులు వారు మొట్టమొదటి అధ్యాయంలో వ్రతం ఎలా చేయాలో విష్ణుమూర్తి ద్వారా చెప్పారు. 2వ అధ్యాయంలో బ్రాహ్మణుడు ఏ రకంగా వ్రతం చేశాడో చెప్పాడు. అలాగే 3వ అధ్యాయంలో శూద్రుడు ఏ రకంగా వ్రతం చేశారో చెప్పారు. అలాగే 4వ అధ్యాయంలో వైశ్యుడు ఏ రకంగా వ్రతం చేసుకున్నారో చెప్పారు. 5వ అధ్యాయంలో రాజుగారు ఏ రకంగా వ్రతం చేసుకున్నారో మనకి సంపూర్తిగా వివరణ చేసి చెప్పారు. అయితే కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క మహత్యం ఏమిటి అంటే కనుక, మిగతా వ్రతాలు చేసినా, మిగతా నోములు చేసినా వెంటనే ఫలితం వస్తుందో రాదో తెలియదు, కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం యొక్క విశేషం ఏమిటంటే కనుక ఏ కోరికనా వెంటనే సిద్ధిస్తుంది. సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడంటే కనుక ఈ ప్రస్తుత కలియుగంలో ఇన్స్టెంట్గా కోరికలు తీరాలనుకుంటాడు. అంటే చాలా తక్కువ సమయంలో కోరికలు తీరిపోవాలి. పొద్దున కొబ్బరిగా కొడితే సాయంత్రానికి కోరికలు తీరిపోతాయండి. అలాగా కోరిన కోరికలు చాలా త్వరగా తీర్చే దైవం ఏదైనా ఉందా అంటే కనుక అది సత్యనారాయణ స్వామి వ్రతం. కాబట్టి కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషం. ఇంకొక విశేషం ఏమిటంటే ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా, ఏ పూజ చేసినా చేసిన వాళ్ళకి మాత్రమే ఫలితం వస్తుంది. కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉండే విశేషం ఏమిటంటే చేసుకున్న వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో చేయించిన వాళ్ళకి అంతే ఫలితం వస్తుంది. చేయించిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో చూసిన వాళ్ళకి అంతే ఫలితం వస్తుంది. చూసిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో కథ విన్న వాళ్ళకి కూడా అంతే ఫలితం వస్తుంది. కథ విన్న వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అక్షతలు వేసుకున్న వాళ్ళకి కూడా అంతే ఫలితం వస్తుంది. వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అసలు ఇదంతా కూడా చూడకుండా చివరిని వచ్చి ప్రసాదం తీసుకున్న వాళ్ళకు కూడా అంతే ఫలితం వస్తుంది. అంటే చాలా విశేషమైనటువంటి వ్రత మహత్యం ఇది. కాబట్టి అంత విశేషం సత్యనారాయణ వ్రతంలో ఉందయ్యా. కాబట్టి కలియుగంలో సత్యనారాయణ స్వామి వారిని సత్యదేవుడు అని, సత్యేశ్వరుడు అని, సాక్షాత్తు నారాయణ స్వరూపంగా కొలిచి భావిస్తూ ఉంటారయ్యా. అంత విశేషం సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉంది అని చెప్పేసి శౌనకాది మహాములందరికీ కూడా సూతులు వారు తెలియజేశారు. ఈ రకంగా పంచమోధ్యాయ సమాప్త. 2 అక్షరాలు అక్కడ వేసేసారి మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు. ఈసారి కొబ్బరి చెట్ల మీద అన్నింటి మీద నీళ్ళు చేయాలండి. అంతోటి ప్రోక్షాపరిహిక్య పుండరీకాక్షాయ నమః అబాహితేభ్య సర్వేభ్య దేవతాసహిత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నిర్మనః అవసరార్థం నారికేల సహిత కదలీఫలాన్ని వేదయామి, మధురఫలాన్ని వేదయామి. 5 సార్లు చూపించండి అలాగే. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమని సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. హారతత్పూర్వం వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్వత్యయా ముఖ్యతయా మాసకం త్రజామసి సంతత శ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నిర్మనః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుస్తరషధారయా కలగద్గొండ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. గోవింద 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 గోవింద. ఎప్పటితోటి వ్రతమంతా కూడా పూర్తయింది. స్వామివారి యొక్క ప్రసాదాన్ని శిరస్సును పెట్టుకోండి, ఆవిడకి ఇచ్చేసేయండి. పత్రి మీరు చెవులో పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఇందాక ఏదైతే పండు పెట్టుకున్నారో ఆ పండు ఎవరికి వాళ్ళు తీసుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఈ కలసను ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయదంతదేవాహస్తాన ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాగం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాహ. అలాగే ప్రతిమను కూడా ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. యజ్ఞేన యజ్ఞమయదంతదేవాహస్తాన ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాగం మహిమాన సజందే సాధ్యాసంత దేవాహ.
అలాగే మండపాన్ని పట్టుకోండి. మండపాన్ని కూడా అలా ఒకసారి పట్టుకోండి. యజ్ఞేన యజ్ఞమయంత దేవాహస్తార ధర్మాణి ప్రథమాన్యాసన్నం తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా మండపం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. సారి ఈ అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. కథాక్షతలు. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈ అక్షతలు మీ కుటుంబంలో వారికి, బంధువులకి, ఇరుగు పరివారికి అందరికీ ఇవ్వచ్చు. అలాగే వ్రతం అంతా పూర్తయిగా ప్రసాదం అందరూ తీసుకోండి. అయితే ఇప్పటిదాకా వ్రతం పూర్తయింది. ఈ వ్రతానికి సంబంధించిన మండపం ఏదైతే ఉందో ఈ మండపాన్ని ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి. కాబట్టి మీ దగ్గరలో అర్చకులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ పెట్టినటువంటి ప్రతిమ ఏదైతే ఉందో ఇది సాధారణంగా బంగారు ప్రతిమ పెట్టాలి అని, లేకపోతే వెండిదైనా పెట్టుకోవచ్చు, లేదా మనకి ఓపిక లేకపోతే రాగిదైనా పెట్టుకోవచ్చు. ఈ బంగారు ప్రతిభతో సహా దానాన్ని ఇచ్చేయమన్నారు. కాబట్టి ఆ రకంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చేసేయాలి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ వ్రతాన్ని చూసి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతం నచ్చినట్లయితే కనుక వ్రతానికి సంబంధించినటువంటి దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు ఇవ్వకుండా అది వ్రతం ఫలితం ఇవ్వదు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు ఇవ్వాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే వ్రతం చూసి చేసుకున్నటువంటి వాళ్ళు కనుక దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్కి కానీ, మా ఫోన్పే నెంబర్కి కానీ, లేదా మా అకౌంట్ నెంబర్కి కానీ మీరు ఎంతైతే దక్షిణ ఇద్దామనుకుంటున్నారో ఆ దక్షిణని గూగుల్ పే, ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా అకౌంట్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వ్రతం అందరూ చేసుకోవడానికి అవకాశంగా కాస్త అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.